పడిపోవు వారిని ఉద్ధరించువాడు యేసు ప్రభు. పాడైపోయిన వారిని బాగు చేయవాడు యేసు ప్రభు. దుఃఖితులకు ఆశ్రయం యేసు ప్రభు. అనాథులకు నాథుడు యేసు ప్రభు. శరణార్థులకు శరణం యేసు ప్రభు. అది ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం దాకా అనేక సందర్భాల్లో వాక్యాలు ప్రస్తావనకు వచ్చినట్లు మనకు పరిచయం. లూకా సువార్త 15వ అధ్యాయంలో ఉన్న ఉపమానంలోని 3వ భాగం తప్పైన కుమారుడు. ఇంట్లో ఒక కుమారుడు ఉన్నాడు, బయట ఒక కుమారుడు ఉన్నాడు. తండ్రి అనాథుడైనట్లు మనం ఇక్కడ చూస్తున్నాం. ఇంట్లో ఉన్న కుమారుడు తండ్రిని పట్టించుకోవట్లేదు, బయట ఉన్న కుమారుడు ఇంకెలాగ పట్టించుకోడు కదా. విచిత్రమైన మానవ మనస్సు దేవుని హృదయాన్ని కలతపరుస్తుంది. అయినా ఆయన ప్రేమించిన వాడు కనుక మనుషుని పక్షాన ప్రేమ చూపుతూ దయ చూపుతూ ఇంతవరకు కాపాడుతూనే వస్తున్నాడు. తండ్రి గుర్తొచ్చినప్పుడు ఈ తప్పైన కుమారుడికి బయలుదేరి వచ్చిన ఎందుకో వాళ్ళన్న గుర్తు రాలేదు, ఎందుకో వాళ్ళ ఇంట్లో పనిచేసే దాసులు గుర్తు రాలేదు, ఎందుకో ఆయన స్నేహితులు గుర్తు రాలేదు. కష్టకాలంలో తండ్రి తప్ప ఇంకెవరు గుర్తొస్తారు? అందుకే తండ్రి ఇంటికి తిరిగి రావాలనుకున్నాడు. ఫాదర్స్ హౌస్. తండ్రి ఇల్లు సమృద్ధిగా ఉండేది, కొరత అక్కడ కనిపించింది. ఆ తండ్రి మనకు పరలోకపు తండ్రి యేసు ప్రభువు వారు పరిచయం చేసినాడు. పాత నిబంధన అంతా దేవుణ్ణి వారు భీకరుడైన దేవా, అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవా ఆయన్ని సంబోధిస్తూ వచ్చినారు. అలాగే వారు యూదుల ఆనవాయితీ. కొత్త నిబంధనలో యేసు ప్రభువు వారు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ప్రార్థన నేర్పిస్తున్నప్పుడు మనకు పరిచయం చేశాడు. పరలోకమందున్న మా తండ్రి. తండ్రి అనేది అనుబంధంతో ముడివేసుకున్న బంధం, అంత తేలిగ్గా చెదరని బంధం. భౌతికమైన బంధం ఎంత బలమైనదైతే ఆత్మీయమైన బంధం వీటికన్నిటికంటే ఇంకా బలమైంది. ఐ డేర్ టు కాల్ హిమ్ ఫాదర్. నేను తండ్రి అని పిలవటానికి ధైర్యం చేసినాను అని బిల్క్విష్ షేక్, పాకిస్తాన్లో ఒక ధనవంతురాలైన అందమైన యవ్వన స్త్రీ ఒక సాక్ష్యం రాసి, ఎక్కడ నా పుస్తకం దొరికితే ఆ సాక్ష్యం చదవండి. ఎంత కఠోరమైన పరిస్థితుల్లో యేసు ప్రభువారు ఆమెకు పరిచయమై తాను వెల్లడి చేసుకున్నాడు. అలాగ దేవుణ్ణి తండ్రి అని పిలిచడానికి ధైర్యం చేసిన మనమే అబ్బా నాయన తండ్రి అని పిలిచే భాగ్యంలోనికి వచ్చిన. వేరే వాళ్ళు సాధారణంగా అలాగ పిలవాలంటే తప్పు కాదేమో. ఈ తండ్రి ఇల్లు కొరత లేనిది, సర్వ సమృద్ధి గలది, కరువు లేనిది. ఈ తండ్రి ఇంటికి దూరదేశంలో ఉన్న ఒక వ్యక్తిని ఇంటికి తేడాలు చాలా ఉన్నాయి. మీరు అనుమతిస్తే నేను ఒక 10 చెప్పడానికి ప్రయత్నం చేస్తా, ఇప్పుడు కాదు తర్వాత. ఇప్పుడు బైబిల్లో మనకు కొంతమంది భక్తులు వాళ్ళ తండ్రి ఇల్లు ఏ జ్ఞాపకం చేసిందో మనం చూడటానికి ప్రయత్నం చేస్తాం. ఫాదర్స్ హౌస్, తండ్రి ఇల్లు. మొదటిది ఆదికాండం 28వ అధ్యాయం. జెనసిస్ చాప్టర్ 28. ఆదికాండం 28వ అధ్యాయం. 20వ వచనం. చాప్టర్ 28 జెనసిస్ వర్స్ 20. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చున్నట్లు
తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చున్నట్లు. జాకబ్స్ ఫాదర్స్ హౌస్. నేను ఈ మాట చెప్తుంటే మీరు అనొచ్చు, దేవుడు అబ్రాహాం కూడా చెప్పాడు కదా ఆదికాండం 12:1-2 నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరమని. అది నెగిటివ్ సెన్స్, ఇది పాజిటివ్ సెన్స్. ఇప్పుడు మన పాజిటివ్ విధానంలో ఆలోచిస్తాం. నీ తండ్రి ఇంటిని మరోము అని కీర్తనలకు రాయబడింది, అది కూడా నెగిటివ్ సెన్స్. కానీ ఇప్పుడు తండ్రి ఇంట్లో ఉన్నది ఏంటి అనేది పాజిటివ్ లెవెల్లో ఆలోచిస్తాం. యాకోబు మనకు పరిచయం. ఆయన తండ్రి ఇస్సాకు చాలా ఆత్మీయుడు, విధేయతకు మారు పేరు. అక్కడి నుండి ఆయన మోసం చేసి, వాళ్ళ అన్నను మోసం చేసి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బెర్షెబా వైపు హారా నుండి పరుగులు తీస్తున్నాడు. దాదాపు 1000 మైళ్ళు ఉండొచ్చు. ఒక యూదుడు 20 మైళ్ళు ప్రయాణం చేస్తాడు ఒకరోజు, అంటే దాదాపు 25-30 కిలోమీటర్లు నడుస్తాడు. నడక, షేర్ ఆటోలు కాదు, పల్లె వెలుగులు కాదు, తెలంగాణలో ఉచిత బస్సులు కాదు. కనుక అన్ని కిలోమీటర్లు నడవాలంటే ఎన్ని రోజులు కావాలా? అలాగ ఆలోచిస్తే నడవలేము. కనుక లాంగ్ జర్నీ స్టార్ట్స్ విత్ ఎ షార్ట్ స్టెప్ అని ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది. దూర ప్రయాణం ఒక చిన్న అడుగుతో ఆరంభించబడుతుందని. యాకోబు ఒక చిన్న అడుగేసాడు ప్రాణాన్ని కాపాడుకోవటానికి. ఆ రాత్రి అయింది. బేతెల్లో తెలియదు అక్కడ దేవుడు ప్రత్యక్షమవుతాడని. రాయి తీసుకుని తలగడగా చేసుకుని నిద్రపోయాడు. దేవుడు రాత్రి ఆయనకు ప్రత్యక్షమై తన్ను బయలుపరుచుకున్నాడు. ఇక్కడ దేవుడు ఉన్నాడు, ఇది పరలోకమే, వేరే స్థలం కాదు అని దానికి బేతెల్ అని పేరు పెట్టాడు. దేవుని మందిరం అనే మాట మొదటి యాకోబు నోట్లో నుండి బయటకు వచ్చింది. ఇప్పుడు దేవుడు యాకోబుతో మాట్లాడము ఆరంభించిన. నేను నిన్ను కాపాడి భద్రపరిచి తీసుకొని వస్తాను. యాకోబు కూడా దేవునితో మాట్లాడడం ఆరంభించిన. నాకు తెలిసి అంతదాకా యాకోబు ఎప్పుడు దేవునితో మాట్లాడలేదు అనుకుంటా. దట్ నైట్ చేంజ్ దిస్ లైఫ్. ఆ రాత్రి యాకోబు జీవితాన్ని మార్చింది. వన్ మ్యాన్స్ ఎన్కౌంటర్ విత్ ద గాడ్ చేంజెస్ హిమ్ టోటల్లీ. ఒక మనుషుడు దేవునితో మాట్లాడిన, లేదా దేవుడు మనుషులతో మాట్లాడినప్పుడు పరిస్థితులన్నీ మార్పు చెందుతాయి. ఆత్మీయమైన ఆశీర్వాదంలోనికి రావడానికి అవకాశం. యాకోబు జీవితం అలాగే వచ్చింది. ఇప్పుడు దేవునితో యాకోబు అంటున్నాడు, నువ్వు నన్ను కాపాడి నా తండ్రి ఇంటికి క్షేమముగా తీసుకొని వచ్చిన ఎడల. కనుక తండ్రి ఇంట్లో ఆయన క్షేమం చూచినాడు. సేఫ్టీ ఇన్ ద ఫాదర్స్ హౌస్. లోకములో ఈ భద్రత కాపుదల ఉండదు. అందుకే మన కీర్తనలు ఉంది కదా, 150 కీర్తనలు. దాంట్లో ఓల్డెస్ట్ సామ్ ఉంది, పాత కీర్తన, పురాతన కీర్తన ఉంది, అలాగే యంగెస్ట్ సామ్ ఉంది. కొత్త కీర్తన కూడా కనిపిస్తుంది. పాత కీర్తన 90 మోషే చేసిన ప్రార్థన. కొత్త కీర్తన సొలొమోను చేసిన ప్రార్థన, 127వ కీర్తన అనుకుంటా. కనుక ఈ మధ్యలో రకరకాల భక్తులను దేవుడు వాడుకొని కీర్తన గ్రంథము మన చేతిలోనికి జాలువాడటానికి దేవుడు అనుమతించిన. కనుక మోషే దైవ సాన్నిధ్యంలో చేసిన ప్రార్థన తరతరములు మా నివాస స్థలం నీవే. మనిషికి భద్రతనిచ్చేది నివాస స్థలం, ఆశ్రయదుర్గ. ఆ దేవుడే అని మోషే గుర్తించినాడు. 40 ఏళ్ళు ఇశ్రాయేలు నడిపించినాడు. పగలు ఎండ దెబ్బ, రాత్రి వెన్నెల దెబ్బ కలగకుండా కాపాడాడు. అందుకే 121వ కీర్తనలో రాయబడింది, ఇశ్రాయేలును కాపాడువాడు కొనకాడు. ఆ ఇశ్రాయేలీలో దైవము ఇప్పుడు కూడా మార్పు చెందక ఉన్నాడు. ఇశ్రాయేలీల ముందు నడిచిన వాడు మన ముందు కూడా నడవాలని ఇష్టపడుతున్నాడు. ఈ సంవత్సరం అంతా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మనం ఎరగము.
కానీ సంవత్సరాన్ని ఎరిగిన దేవుణ్ణి మనం ఎరగదు. ఆయన నడిపించే మార్గంలో మనం వెళుతూ ఉన్నప్పుడు ఆయనే భద్రత కాపుదలు అనుగ్రహించి సంరక్షించగలడు. ఇశ్రాయేలీయుల సైన్యం ముందు వెళ్ళిన దైవం మన ముందు కూడా వెళ్ళి కాపాడుతాడు. యాకోబు అనుకున్నాడు ఆదికాండం 28లో, బహుశా ఇదేనా ఆఖరి రాత్రేమో, నేను ముందుకు వెళ్తాను లేదు తెలియదు, మామింటికి వెళ్ళాలని బయలుదేరాను, అక్కడికి వెళ్ళక తండ్రింటికి వెళ్ళాలంటే అక్కడ అన్న చంపేస్తాడేమో భయంతో మధ్యలో నిలబడిపోయాను. దట్ ఈస్ ద ప్లేస్ వేర్ గాడ్ మీట్స్ అస్. వెన్ వీఆర్ శాండ్విచ్డ్ ఇన్ ద సిచ్యువేషన్, దట్స్ ద రైట్ టైం గాడ్ మీట్స్ అస్. మనం రెండు పరిస్థితుల మధ్యలో అతుక్కుపోయినప్పుడు దేవుడు మనతో మాట్లాడటానికి దిగి వస్తాడు. జాకబ్ వాజ్ లెఫ్ట్ అలోన్. యాకోబు ఒంటరిగా మిగిలిపోయాడు. కానీ యాకోబు దేవుడు ఒంటరి కాదు. జాకబ్ వాజ్ లెఫ్ట్ అలోన్, బట్ జాకబ్స్ గాడ్ ఈజ్ నాట్ అలోన్. మన జీవితాల్లో ఇలాంటి పరిస్థితులు కలుగుతూ ఉన్నప్పుడు యాకోబుకు సహాయం చేసిన దేవుడు మనకు కూడా సహాయం చేయగలడు. అందుకే 46వ కీర్తన అనుకుంటా మొదటి వచనం, Psalm 46 verse 1. 46వ కీర్తన మొదటి వచనం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన. 11వ వచనం, Psalm 46 verse 11. సైన్యములకు అధిపతికి యెహోవాకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఏమైనాడు? ఎవరికి ఆశ్రయం కావాలా? ఎవరికి ఆశ్రయం కావాలా? నిరాశ్రయులైన వారికి ఆశ్రయం కావాలి. ఎవరు నిరాశ్రయులు? సముద్ర తీరాన్ని జీవించే వాళ్ళు తుఫాన్లు వస్తుంటే, తుఫాన్ దాటికి అంత కోల్పోతే నిరాశ్రయులు అవుతారు. వారికి కొన్ని ఆశ్రయ షెల్టర్స్ అంటారు, వాటిని కట్టించి దాంట్లో ఉంచుతారు. అలాగే భూకంపం వచ్చినప్పుడు కొంతమంది నిరాశ్రయులు అవుతారు, యుద్ధాలు కలుగుతున్నప్పుడు నిరాశ్రయులు అవుతారు, శరణార్థులు, అలాంటి వారిని అక్కడ ఉంచుతారు. బైబిల్లో పాత నిబంధనలో 6 ఆశ్రయపురాలు ఉన్నాయి, మనిషి పాపం చేసినప్పుడు తప్పించుకుని పారిపోవటానికి. అయితే ఆ మనిషికి సరిపోలేదు. అందుకే 7వ ఆశ్రయపురమైన యేసుప్రభు వారి భూమి మీదకి వచ్చినాడు. సామెతల్లో చెప్పబడింది, ద నేమ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ అ స్ట్రాంగ్ టవర్, ద రైచియస్ రన్నెత్ ఇన్ ఇట్ అండ్ బీ సేఫ్. యెహోవా నామం బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోని పరిగెత్తుకొని వెళ్ళి సురక్షితంగా ఉంటున్నాం. కనుక దేవుని జనమా, ఆయన మన ఆశ్రయం. ఈ సంవత్సరం అంతట్లో ఎలాంటి పోరాటాలు ఉన్నా ఆయన దాటుకుని ఏమి రాలేదు. ఆశ్రయాన్ని పడగొట్టే రావాలి, అది సాధ్యం కాదు, దుర్భేద్యమైనది. అది యేసునామం, బలమైన నామం. అందుకే 18వ కీర్తనలో దావీదు అంటాడు, యెహోవా నా బలమా, ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. దావీదేం మన మాదిరి బలహీనుడు కాదు. కుక్కుని చూస్తే, బల్లిని చూస్తే, గాడిదని చూస్తే, బొద్దింకని చూస్తే భయపడేవాడు కాదు, కరెంటు పోతే భయపడేవాడు కాదు. గొర్రెలు కాస్తున్నప్పుడు సింహం వచ్చినా, తోడేళ్ళు వచ్చినా, ఎలుగుబంటి వచ్చినా, ఎలాంటి జంతువులు వచ్చినా ఉన్నపాటున వారిని చంపి గొర్రెలను కాపాడినవాడు. గొలియాతును వడిసెలరాయితో కొట్టి హతం చేసినవాడు. సింహం గుండె లాంటి గుండె కలిగిన దావీదు అన్నాడు, నేను బలహీనుణ్ణి, నీవే నా బలం. ఈ యాత్ర అనేక సందర్భాల్లో మన బలానికి సవాలు విసురుతుంది. అయితే మనం ఎప్పుడు బలహీనమని గుర్తించగలము, అప్పుడు దైవ బలం మనలో పనిచేయడం ఆరంభించబడుతుంది. అందుకే పౌలు అన్నాడు ఫిలిప్పీ 4:13, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ ఇన్ క్రైస్ట్ దట్ స్ట్రెంగ్థెనెత్ మీ. నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. వీ కెన్ డూ ఆల్ థింగ్స్ ఇన్ క్రైస్ట్. క్రీస్తు ద్వారా, క్రీస్తుని బట్టి, క్రీస్తు మూలమున, క్రీస్తు యందు, క్రీస్తులో సమస్తం చేయటానికి అవకాశం ఉందన్న సంగతి వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. కనుక జాకబ్ హౌస్
టాక్స్ అబౌట్ సేఫ్టీ. యాకోబు తండ్రి ఇల్లు భద్రత కాపుదలను మనకు జ్ఞాపకం చేస్తుంది. రెండవది చూస్తామా, 41వ కీర్తన మన్నించండి. ఆదికాండం 41, జెనసిస్ 41 verse 51. ఆదికాండం 41, 51. జెనసిస్ చాప్టర్ 41 verse 51. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను, నా తండ్రి ఇంటి వారందరినీ నేను మర్చిపోనట్లు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనష్షే అని పేరు పెట్టిన. మనష్షే అంటే ఒకటేసి కింద రాశారు మరచుట. జోసెఫ్స్ ఫాదర్స్ హౌస్, యోసేపు యొక్క తండ్రి ఇల్లు. ఈ చైన్ ఎలాగొస్తుందో చూడండి. యాకోబు తండ్రి ఇల్లు, యోసేపు తండ్రి ఎవరు? యాకోబు. కనుక చైన్ ఈ సిరీస్ ఎలాగొస్తుంది, ఎంత అందంగా కనిపిస్తుంది కదా. ఈ పరిస్థితి అంతా మనకు బాగా పరిచయము. యోసేపు చేయని నేరానికి అమ్మబడ్డాడు, ఆ తర్వాత చెరసాల్లో వేయబడ్డాడు. దేవుడు ఆయన కరుణించినాడు, చెరసాల్లో నుండి బయటికి తీసుకొని వచ్చినాడు, ప్రధానమంత్రి చేసినాడు. అప్పుడు యోసేపు వయసు 30 సంవత్సరాలు. 30 సంవత్సరాలకు ప్రధానమంత్రి అయ్యాడు. మనం 30 సంవత్సరాలకి తొలి లేదు, మొదలు లేదు. ఆ తర్వాత పెళ్ళి ఏర్పాటు చేయబడింది. చాలా ఘనమైన స్త్రీ, ఆశీనతు. మరి పెళ్ళికి వాళ్ళ నాన్నగారు బంధువులు ఎవరు లేరు, తెలియదు వాళ్ళకి. యోసేపు కూడా విలువ లేదు. ఎందుకు విలువ లేదో మనకు తెలియదు. పెళ్లి చేసుకున్న తర్వాత బహుశా యోసేపు బాధపడుతుంటాడు కదా, ఆయనకు మాత్రమే తెలుస్తుంది కదా. తల్లిదండ్రులు రాకపోతే పెళ్ళి ఏంటంటే సంతోషం కంటే తన తోబుట్టువులు వాళ్ళు రాలేదనే బాధ ఉంటుంది. అది కుమారుడు పుట్టేదాకా ఉందంట ఆయనకి. ఒకళ్ళు భార్యతో మాట్లాడుతున్నప్పుడు, సంభాషిస్తున్నప్పుడు యోసేపు దిగులుగా కనిపిస్తే భార్య అడిగింది, ఏంటంటే మీరు చాలా దిగులుగా ఉన్నారు, ఏమన్నా ఫరోతో ప్రాబ్లమా, దేశంలో ప్రాబ్లమా, ఏమన్నా కరువులు ఇబ్బందులు వచ్చినాయా, ఏంటి దిగులుగా ఉన్నారు అని అంటే యోసేపు చెప్పినాడు, ఏం లేదమ్మాయి, మామూలే కదా, చాలా ఒత్తిళ్ళు ఉంటాయి, పోరాటాలు ఉంటాయి. జెంట్స్ అంత తేలిక బయటికి రారు కదా, వస్తే ఆపలేరు, వస్తే ఆపలేరు. కనుక చాలా బలవంత పెట్టి అడిగిందేమో. అప్పుడు యోసేపు చెప్పినాడేమో, ఏం లేదు మా అమ్మ నాన్న బంధువులు ఎవరు రాలేదు కదా, అది ఇప్పటికీ నాకు తొలిచేస్తుంది అని ఏమి చాలా ధైర్యపరిచి ఆదరించిందే మనకు తెలియదు. ఇవన్నీ ఇమాజినేషన్. అయితే దేవుడు వారిని కరుణించినాడు, దాంపత్య జీవితం ఆశీర్వదించి గర్భఫలాన్ని ఇచ్చి కుమారుని ఇచ్చినాడు. ఆయనకి యోసేపు పేరు పెట్టినాడు. ఆ పిల్లవానికి మనష్షే, మరచుట. ఎంత మంచి పేరు పెట్టుకున్నాడు కదా. మన పిల్లలకు పేర్లు పెడుతుంటాం. యోసేపుకి ఆ కుమారుడు తన ముందు కనిపించేటప్పుడంతా మనష్షే అని పిలిచేదానికంటే కొడుకుని చూసినప్పుడు తండ్రి ఇంటి వల్ల చుట్టుపక్కల పరిస్థితుల వల్ల కలిగిన బాధ అంతా మర్చిపోతున్నాడు. అందుకే మరచుట అని పేరు పెట్టి. మనము కూడా దేవుడు దంపతులను ఆశీర్వదించి పిల్లల్ని ఇస్తే దైవమైన విధానంలో పేర్లు పెట్టేది మంచిది. అలా కాకుండా ఏదేదో పేర్లు పెడుతుంటారు. అవన్నీ నేను ఇక్కడ చెప్పడం అంత బాగుండదేమో. 2 రకాల పేర్లు, అక్కడ చెల్లాలా ఇక్కడ చెల్లాలా, నాణ్యం 2 వైపులు ఉండాలా. ఒకవైపు ఉండడం ఇష్టం ఉండదు కదా. అలాగ పెట్టేవాళ్ళు భవిష్యత్తు చాలా ఉంటారేమో. ఇంతకుముందంటే 3 అక్షరాలు పెట్టేవాళ్ళు, సరిత, దబిత, తనిత, తబిత అని. ఇప్పుడు 3 అక్షరాలు అంత బాగలేవని 2 వచ్చినారు. గీత, లిల్లీ. బ్రదర్స్ కూడా ఇంతకుముందు 3 అక్షరాలు పెట్టేవాళ్ళు, భాస్కర్. ఇప్పుడు 3 బాగలేవని 2. రవి. అవన్నీ పెట్టుకోవడం తప్పని నేను చెప్పట్లేదు. దేవుడు అనుగ్రహించిన పిల్లల యొక్క పేర్లు చూసినప్పుడు మన జీవితంలో ఆత్మీయత వారిలో రిఫ్లెక్ట్ కావాలి. ఆ రిఫ్లెక్షన్ లేకపోతే బహుశా దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం మన జీవితంలో కార్యసిద్ధి కలిగించలేదేమో. ఇప్పుడు ఒక ప్రశ్న అడగవచ్చా నేను?
ఎందుకు అడగాలనుకుంటున్నానంటే, మీరు చాలా మంచోళ్ళు కనుక. బైబిల్లో మనష్యులు ఎంతమంది ఉన్నారు? పాత నిబంధనలు ఎంతమంది? కొత్త నిబంధనలు ఎంతమంది? మొదటి మనిషి ఎవరు? ఆఖరి మనిషి ఎవరు? సాధారణంగా మనం మనిషి అంటే ఒకళ్ళే అనుకుంటాం, యోసేపు కొడుకేలే అని. ఒకడే ఉన్నారంటారా? నేనే చెప్తా జవాబు, మీరు అలసిపోయారు కదా ఉదయం నుండి విని 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 విని. 5 మంది మనష్యులు ఉన్నారు. పాత నిబంధనలో 4 ఉన్నారు. కొత్త నిబంధనలో ఒక మనిషి ఉన్నాడు. మనుష్యులందరినీ దేవుడు ఆత్మీయంగా వాడుకున్న సంగతి కూడా మనకు పరిచయం. అడపా పొరపాట్లు వారిలో ఉన్నాయి, లేవని కాదు. అయితే దేవుడు ఆ పొరపాట్లు బలహీనతలన్నింటినీ కడిగి కప్పి శుద్ధీకరించి వాడుకు తన బాధను మర్చిపోయేటట్లు చేసింది. బాధ ఉంది అక్కడ, తన మర్చిపోయాడు. జోసెఫ్స్ ఫాదర్స్ హౌస్ టాక్స్ అబౌట్ సఫరింగ్. బాధను జ్ఞాపకం చేస్తూ, మన తండ్రి ఇంట్లో కూడా అలాంటి బాధ ఇబ్బంది ఉండొచ్చు. అందరిని బాగా పట్టించుకోరు కదా. యోసేపుకి సమస్య వచ్చింది వాళ్ళ అన్నలతోనే కదా. అలాగే మనకు కూడా మందిరాల్లో సమస్య వచ్చేది మన బ్రదర్స్తోనే కదా, సిస్టర్స్తోనే కదా. బయట వాళ్ళ ద్వారా రాదు కదా. బయట వాళ్ళ ద్వారా మనకు సమస్య వస్తే పరిష్కారం తేలికేమో కానీ, మన బ్రదర్ సిస్టర్స్ ద్వారా సమస్య వస్తేనే పరిష్కారం కష్టమవుతుంది. ఎందుకంటే పరిష్కారం వాళ్ళే, సమస్య కూడా వాళ్ళే కనుక సమస్య వాళ్ళే సృష్టిస్తారు, పరిష్కారం కూడా వాళ్ళే చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది చాలా సందర్భాల్లో అవాంఛనీయమైన పరిస్థితులకు దారి తీస్తుంది. అదే ప్రభుకు స్తోత్రాలు. దేవుడి సింహాసనాసీనుడు కనుక యోసేపు సహోదరులు తిరిగి యోసేపు దగ్గరకు వచ్చినట్లుగా చేసినారు. వారందరూ సంతోషంగా ప్రభువులో ఆనందించినట్లు వాక్యంలో మనం చూస్తాం. అల్పకాలం ఉండే శ్రమ దీర్ఘకాలంలో ఆశీర్వాదకరంగా మారుతుంది. బైబిల్లో రాయబడింది, నువ్వు శ్రమదినమందు కృంగిపోయిన ఎడలా చేతిగాని వాడు అవదు. శ్రమ నాకు రాలేదనే వాళ్ళు ఎవరైనా ఉంటారంటారా? ఎవరైనా ఉంటే మీలాంటి వాళ్ళే ఉంటారు. మాలాంటి వాళ్ళకి ఎప్పుడూ శ్రమలే కనిపిస్తూ ఉంటాయి, కన్నీటి ప్రవాహమే ఉంటుంది. కనుక శ్రమలన్నింటిలో మనకంటే ముందుగా శ్రమ పడిన యేసు. బైబిల్లో రాయబడింది కదా, యోహాను సువార్తలు, ఈ షల్ హ్యావ్ ట్రిబులేషన్ ఇన్ ద వరల్డ్. లోకంలో మీకు శ్రమ కలుగును. శ్రమ అంటే ట్రిబులేషన్. ట్రిబులేషన్ అనే పదం ఎక్కడి నుండి వచ్చిందంటే ట్రిబులం అనే పదం నుండి వచ్చింది. ట్రిబులం అనే పదము ఎలాగ బైబిల్ పండితుడికి పరిచయం అయింది అంటే, శ్రమ అంటే ఏం రాయాలా, ట్రిబులేషన్ అని తెలియక మునుపు ఎలాగా అని ఆలోచిస్తుంటే, మరి ఇజ్రాయెల్ దేశంలో అలాంత దూరాన్ని సాయంకాలం పూట వెళ్ళి కూర్చొని ఉన్నారు. బహుశా మీ ఊరు లాంటి కొండల చుట్టూ ఎంతో ఆహ్లాదకరమైన పొలాలు. ఆ పొలాల్లో కొంతమంది గోధుమలు తీసుకున్న వాళ్ళు, గోధుమలు పండుతాయి, ఎవలు పండుతాయి. మామూలు మన మాదిరి జొన్నలు, కొర్రలు, సజ్జలు ఇలాంటివి పండవు. కనుక ఆ గోధుమలు తీసుకొని ఆ గోధుమ కంకుల్లో నుండి గోధుమ తీయటానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. మీలో జొన్నలు, సజ్జలు ఇలాంటివి పండించే వారికి కూడా ఈ ప్రొసీజర్ తెలిసి ఉంటుంది. మీ పొలాల్లో అవి ఉంటే ముఖ్యంగా ఇంకా అవి పండగ మునుపు పచ్చిపచ్చుకున్నప్పుడు కొంతమంది, నేను కూడా ఆ పని చేసేవాడిని, అవి నాకు గోనుపట్ల తీసుకొని ఒక 5-6 కంకులు దాన్ని బాగా కాల్చిన తర్వాత దాన్ని బాగా రుద్దేస్తే తర్వాత తింటే మొక్కజొన్నలు మీరు నిప్పుల మీద పెట్టి తింటారు కదా, అంత బాగుంటాయి. ఇంకా అప్పుడు అదే మాకు ఫీస్ట్. ఇప్పుడు చికెన్లు దొరికేవి కాదు కదా. ఇప్పుడు ఈ ట్రబలం అనే పదం ఎలాగొచ్చిందంటే, ఒక చిన్న గోనె సంచి తీసుకొని 4 పట్టుకొని ఉంటారు. ఒక దోమతర కర్ర తీసుకుంటారు. గోధుమ కంకలన్నీ కోస్తారు, కింద నుండి కాదు, బుడమ నుండి కాదు, కంకల దగ్గర మాత్రమే కోసి అప్పుడు ఈ సంచి లోపల కాదు, సంచి పైన 4 పట్టుకొని ఉన్నారు కదా, మధ్యలో వేస్తారు. దాంట్లో ఒకళ్ళు ఎవరో బలమైన వాళ్ళు, మీలాంటి వాళ్ళు ఉంటారు కదా, 6 ప్యాక్ 4 ప్యాక్, వాళ్ళు ఈ దోమతెర కర్ర తీసుకొని ఈ ఒక మూల కదిలిస్తూ ఈ గోధుమ కంకుల మీద కొడతా ఉంటారు. ఎంత భయంకరమైన దెబ్బలు పడుతుంటాయంటే మనిషి మీద పడితే అంతే.
అలా కొడుతుంటారు. పక్కన మూలలు పట్టుకున్న వాళ్ళు కూడా కదిలిస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ కంకులు కదులుతూ ఉంటే ఈ దెబ్బలకి ఏమవుతాయంటే కంకుల్లో ఉన్న గోధుమలు దాంట్లో నుండి బయటకు వస్తుంది. అప్పుడు గోధుమలన్నీ బయటికి వెళ్ళేసి కంకులు ఇవన్నీ పక్కన పడేశారట. బైబిల్ పండితులకి ఈ పదం గుర్తొచ్చింది. ఓహో, దిస్ ప్రొసీజర్ ఈజ్ కాల్డ్ ట్రిబులమ్. శ్రమ అంటే ఇదే. 4 మూలల నుండి దాడులు జరుగుతుంటాయి. దాడికి ఇంకా నిప్పు పోసినట్లు మనుషులు కనిపిస్తుంటారు. కానీ ఆ గోధుమ కంకిలో నుండి గోధుమలు వచ్చినట్లు అగ్ని వలన పరీక్షించబడిన ఈ మనుషుని యొక్క విశ్వాసం అపరూపమైన సువర్ణం వలె బయటికి వస్తుంది అనుకొని దానికి ట్రిబులేషన్, శ్రమ అని పేరు పెట్టారు. అంటే అందరికీ ఇలాగ ఉంటుందని నేను చెప్పి భయపెట్టట్లేదు. మీలాంటి వాళ్ళకి ఇలాగ ఉండకపోవచ్చు, చాలా తేలిగ్గా ఉండొచ్చు, సామాన్యంగా ఉండొచ్చు. కానీ శ్రమలు వచ్చినప్పుడు మనం ఎలాగ స్పందిస్తామనే దాన్ని బట్టి దేవుడు మనల్ని ఎలాగ వాడుకుంటాడు అనేది నిలబడింది. ఇఫ్ దెర్ ఈజ్ నో సఫరింగ్ ఇన్ అస్, దెర్ ఈజ్ నో సర్వీస్ ఫర్ ద లార్డ్. శ్రమ లేకపోతే ప్రభు యొక్క సేవ అంగీకారమైనదిగా ఉండదు. అందుకే మనలో చాలామంది సేవ చేస్తున్నాం, చాలామంది పాటలు పాడుతాం, చాలామంది వాక్యం చెప్తాం, చాలామంది పరిచయలో పాల్పొందుతున్నాం. కొంతమంది చెప్తేనే మధురంగా ఉంటుంది, కొంతమంది వాడితేనే తీయగా ఉంటుంది, కొంతమందిని చూస్తేనే ఆత్మీయమైన ప్రోత్సాహం వస్తుంది, మిగతా వాళ్ళని చూస్తే ఉన్నది కూడా ఊడిపోద్ది. ఎందుకు అలాగూ? వారు కూడా క్రైస్తవులేగా, వారు మందిరానికి వస్తారుగా, వాళ్ళకి శ్రమలు లేవు. ఊరికే పైపైన అలాగొచ్చి ఇలాగ ఇచ్చిన థర్మకోల్ మాదిరి. వాళ్ళ సువర్ణం వలె కొలిమి గుండా పరీక్షించబడి బయటికి వచ్చిన స్వచ్ఛమైన బంగారం కాదు, థర్మోకోల్. ఫైర్లోకి అలాగ వెళదాం అనుకుంది, ఫైర్ అనిపించింది, నిప్పు అనిపించిన వెంటనే అక్కడి నుండి తిరిగేసి అలాగ ఇలాగొచ్చేసి. అయితే యేసు ప్రభు వారు శిలువ మార్గాన్ని వెళ్ళాడు. మనల్ని కూడా ఆ మార్గంలో ఆయన తీసుకుని వెళ్ళాలని ఇష్టపడుతున్నాడు. ఆ శ్రమలు మన జీవితంలో అనుమతించినప్పుడు ఎలాగ మనం స్పందిస్తాం? నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పి ముందుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తా. ఒక స్థలంలో ఒక గురువు తన శిష్యునికి ఇలాగ చెప్పాడంట. 3 గ్లాసులు, నీళ్ళ గ్లాసులు ఉంటాయి కదా మనం తాగేది, ఇలాంటి ఆ గ్లాసులు తీసుకొని 3 గ్లాసుల్లో బాగా మరలు కాల్చి వేడి నీళ్ళు పోసి, మొదటి గ్లాసులో పొటాటో బంగాళదుంప వేసి, రెండో గ్లాసులో ఎగ్ కోడిగుడ్డు వేసి, మూడో గ్లాసులో కాఫీ సీడ్స్ కాఫీ గింజలు వేసారు. మరగాస్తున్న నీళ్లు కొద్దిసేపు అయిపోయిన తర్వాత చల్లబడిపోయాయి. ఇప్పుడు ఆ గ్లాసుల్లో వేసిన పదార్థాన్ని చూచినారు. మొదటి గ్లాసు బంగాళదుంప వేసారు. ఇప్పుడు దాన్ని చూస్తే ఎలాగుంది? మెత్తగా ఉంది. మన మాదిరి. ఏం బ్రదర్ అంటే మెత్తగా అయిపోయారు బ్రదర్ వాళ్ళు. దే బికమ్ సో సాఫ్ట్. శ్రమలను బట్టి వాళ్ళు మెత్తగా అయిపోయారు. రెండవ దగ్గరికి వచ్చినప్పుడు కోడిగుడ్డు, అది పైన షాల్ కవచమంతా ఏమైందంటే పగిలిపోయి లోపల కూడా అక్రమాకారంగా చీలిపోయి వైట్ తెల్లసొన బయటకు వచ్చి ఎల్లో సొన లోపల ఉండి అది కారుతున్నట్లు అట్లా ఇట్లా అక్రమాకారంగా ఉంది. తినాలన్నా కూడా తినబుద్ధి కావట్లేదు. ఇట్ బికేమ్ సో అగ్లీ హాట్. అది చాలా అందవిహీనంగా అనిపిస్తుంది, గట్టిపడిపోయింది, తినబుద్ధి కావట్లేదు. మనకు తెలుసు కదా, కోడిగుడ్డు పచ్చిదైనా తినొచ్చు, హాఫ్ బాయిల్డ్ అయినా తినొచ్చు, ఆమ్లెట్ అయినా తినొచ్చు. నేను చెప్తుంటే మీకు నోరు ఊరుతుంది కదా. కానీ అట్లా ఇట్లా ఉడికి మధ్య భాగం అంతా గుల్ల పైన చిదిగిపోయి దాంట్లో నుండి బయటకు వచ్చిన తెల్లసోన పచ్చసోన చూస్తే అప్పటిదాకా ఉన్న ఆకలి కూడా నిండిపోద్ది. మూడవది కాఫీ గింజలు, దాంట్లో నుండి కాఫీ వాసన గమగమలాడుతూ బయటికి వచ్చింది. ఈ చిన్న ఉదాహరణ మనకు తెలియజేసేది ఏంటంటే, వేడి నీళ్ళు అనే శ్రమలు మనకు వచ్చినప్పుడు మనం బంగాళదుంప వలె మెత్తగా అయిపోతాం. ఏముంది ఇంకా జీవితం అంటే ఇంతే, అన్ని శ్రమలు మాకే వస్తాయి, మా ఆయన, మా ఆవిడ, మా కొడుకు, మా కూతురు, మా బంధువులు అన్నీ మాకే వస్తాయి. ఆర్థిక ఇబ్బందులు వచ్చినాయి, అనారోగ్యాలు వచ్చినాయి, కోవిడ్ వచ్చింది, పేదరికం వచ్చింది, అన్నీ దాడి చేస్తున్నాయి. అసలు దేవుడు ఉన్నాడో లేదో మాకు ఏం తెలియట్లేదు, నమ్మాలో నమ్మకూడదో కూడా అర్థం కావట్లేదు. ఏం చేస్తే ఇంతకాలం ప్రభువుని అమ్మడించినాం కానీ చివరికి ఇలాంటి పరిస్థితి వస్తుందని మేము అసలు ఊహించుకోలేదక్క.
మెత్తబడిపోయారు, బంగాళదుంప. రెండవ రకం ఏంటంటే కోడిగుడ్డు వలె గట్టిపడిపోయారు. గట్టిపడిపోయారంటే అర్థం ఏంటి? శ్రమలు వస్తున్నాయి, యేసుప్రభువుని నమ్ముకుంటే ఇలాగే జరుగుతుంది కనుక ఆయన అవసరమైనప్పుడు ఆదివారం నమ్ముకుంటాం, మిగతా సోమవారం నుండి శనివారం దాకా ఆయనతో మనకేం పని ఉందో మన పనులు మనం చూసుకుంటాం, మళ్ళీ ఆదివారం పోతాం. గట్టిపడిపోయారు. దేవుడు ఉన్నాడు లేదో మాకేం తెలియట్లేదు, కానీ ఏం చేస్తాం, దేవుడు ఉంటే అన్నీ ఇలాగైతాయి. ఏంటి? అవసరమైనప్పుడు నమ్ముకుంటాం, ప్రార్థన చేస్తాం, బైబిల్ చదువుతాం, క్రిస్మస్ అప్పుడు, వాచ్నైట్ సర్వీస్ అప్పుడు వాగ్దానాలు కూడా తీసుకున్నాం. మూడవ రకం ఏంటంటే ఆ వేడి నీళ్ళు చల్లబడిన తర్వాత కాఫీ గింజల్లో నుండి కాఫీ వాసన, కాఫీ ప్రియులకు ఇది కట్టిపడేస్తుంది. దాటిపోలేడు, దాన్ని దాటి కాఫీ తాగాలనిపిస్తుంది. ఇప్పుడు ముందుకెళ్ళక మునుపు ప్రశ్న ఏంటంటే, శ్రమలు మనల్ని తాకినప్పుడు ఈ మూడు రకాల దాంట్లో మనం ఏ రకం? బంగాళాదుంప, కోడిగ్రుడ్డ, కాఫీ గింజల, ఏదియో కాదా? మీరు చెప్తారా, నేను చెప్పాలా? నాలుగోది ఏది కాదంటే గ్లాసులో నీళ్లు పోసింటారో దాంట్లో ఏముండదు, నీళ్ళు అలాగే ఉంటాయి, చల్లబడిపోయి ఉంటుంది, గ్లాస్ పగిలిపోద్ది. చెప్పరేంటి? మొదటిదే, రెండవదే, మూడవదే, నాలుగవదే అసలు మన అక్కడ లేదు కదా, మనంతా మిక్సర్ కదా, ఏది ఒకటి ఉండదు. దెర్ ఈజ్ నో షీర్ ప్యూరిటీ. పరిపూర్ణమైనది ఏది ఒక్కటి కనిపించదు. బంగాళదుంప వల్ల అవును బ్రదర్, సమస్యలు వచ్చినప్పుడు మెత్తబడిపోయాము, ఏం చేస్తామండి, ఇంకా ఏమైనా కానీ ఆ దేవుడి చేతిలో పడిపోయినామా, ఆయన ఉంచితే ఉండని, లేకపోతే లేదు, ఆయన తీసుకుంటే ఇంకా మంచిదే కదా అని మెత్తబడిపోయామా? కోడిగుడ్డు వల్లే అటు ఇటు యాక్షన్ చేస్తున్నామా? కాఫీ గింజల వల్లే క్రీస్తు యొక్క పరిమళ వాసన ఇతరులకు వ్యాపింపజేస్తున్నామా? మనం మొదట రకం బంగాళదుంప వలె కాకుండా, రెండవ రకం కోడిగుడ్డు వలె కాకుండా, మూడవ రకం కాఫీ గింజల వలె క్రీస్తు యొక్క పరిమళ వాసన, శిలువ వాసన ఇతరులకు వ్యాపింపచేస్తున్నప్పుడు దేవునిది శ్రమలు అనుమతించడం ద్వారా మన జీవితాల్లో ఇతరులకు ఆశీర్వాదం ఉంటుంది. శ్రమ అంటేనే మనకు గుర్తొచ్చేది యోబు జీవితాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా ఉంచుతున్నాడు. మీకు ఎప్పుడైనా ఇలాగ అనిపించిందా? చాలామంది మేజర్ మైనర్ ప్రాఫిట్స్ ఉన్నారు కదా, దానియేలు లాంటి ప్రధానమంత్రి కూడా ఉన్నాడు, ఆయనకు కూడా తక్కువ అధ్యాయాలే కేటాయించినారు. ఎస్తేర్ లాంటి రాణికి కూడా ఉంది, ఆమెకు కూడా తక్కువ అధ్యాయాలే కేటాయించినారు. రూతు లాంటి యేసుప్రభు వంశవృక్షంలో వచ్చిన స్త్రీ కూడా ఉంది, ఆమెకు కూడా తక్కువ అధ్యాయాలే కేటాయించినారు. కానీ యోబుకు పరిశుద్ధాత్ముడు ఎన్ని అధ్యాయాలు కేటాయించాడు తెలుసా? 42 అధ్యాయాలు కేటాయించిన. నెహెమ్యా కలుపుకున్నా, ఎజ్రా కలుపుకున్నా, రూతు కలుపుకున్నా, దానియేలు కలుపుకున్నా, వీళ్ళందరినీ కలుపుకున్నా అన్ని కావు. అంటే శ్రమల గుండా వచ్చి బయట శుద్ధ సువర్ణం వల్ల నిలబడిన వ్యక్తి ఈజ్ అ గ్రేటర్ దాన్ ప్రైమ్ మినిస్టర్, ఈజ్ అ గ్రేటర్ దాన్ క్వీన్, ఈజ్ అ గ్రేటర్ దాన్ రూత్, ఈజ్ అ గ్రేటర్ దాన్ నహమయా, ఈజ్ అ గ్రేటర్ దాన్ బిల్డర్ లైక్ ఎజ్రా, ఈజ్ అ గ్రేటర్ దాన్ ఆల్ ద గాడ్లీ మ్యాన్. ఇప్పుడు సంగతి ఏంటంటే, మనకు అలాంటివి అనుమతించబడాలని ఎప్పుడైనా కోరుతామా? కోరే సంగతి పక్కన పెట్టండి, వచ్చిన తర్వాత తప్పించుకోవాలని ఆరాట పడతా ఉంటాం. ద మోర్ వీ ట్రై, ద మోర్ వీ ల్యాండ్ ఇన్ టు ద ప్రాబ్లమ్స్. ఎంత తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తామో అంత ఎక్కువగా సమస్యల్లో కోరుకొని పోతూ ఉంటాం. యోసేపు యొక్క తండ్రి ఇల్లు ఆ శ్రమలను జ్ఞాపం చేస్తున్నా యోసేపు ఒక ప్రధానమంత్రి కావటానికి హేతు అయింది. ఇఫ్ దెర్ వర్ నో ఫాదర్స్ హౌస్ ఫర్ జోసెఫ్, ఫాదర్ వుడ్ నెవర్ హ్యావ్ బీన్ టు ద హౌస్ ఆఫ్ పొతిఫర్. జోసెఫ్ వుడ్ నెవర్ హ్యావ్ బీన్ టు ద హౌస్ ఆఫ్ ఈజిప్ట్. ఐగుప్తు రాజు యొక్క అంతఃపురంలోనికి యోసేపు వెళ్ళిండేవాడు కాదు, పొతిఫర్ ఇంటి దగ్గరికి యోసేపు వెళ్ళిండేవాడు కాదు. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ద జోసెఫ్స్ ఫాదర్స్ హౌస్. యోసేపు తండ్రి ఇల్లు. అదే శ్రమల కొలిమి ఆయనంత ప్రధానమంత్రిగా గొప్పవానిగా చేసింది. మన సంగతి ఏంటి? మూడోది చూస్తామా? సమూయేలు మొదటి గ్రంథం 22వ అధ్యాయం
మొదటి వచనం. 1 Samuel చాప్టర్ 22 verse 1. సమూయేలు మొదటి గ్రంథం 22వ అధ్యాయం మొదటి వచనం. సమూయేలు మొదటి గ్రంథం 22వ అధ్యాయం మొదటి వచనం. దావీదు అక్కడి నుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకొని పోగా అతని సహోదరులను అతని తండ్రి ఇంటి వారందరూ ఆ సంగతి విని అతని యుద్ధకు వచ్చి. అతని తండ్రి ఇంటి వారు, డేవిడ్స్ ఫాదర్స్ హౌస్, దావీదు యొక్క తండ్రి ఇల్లు. ఇది అదుల్లాము గుహ. గుహ దైవికమైన ఆధ్యాత్మికమైన అనుభవాన్ని మనకిట్టే జ్ఞాపకం చేస్తూ ఉంది. గుహ అంత సౌలభ్యకరమైనదేం కాదు, చాలా ఇబ్బంది కొలింతో ఉండేది. ఆ గుహలోనే దావీదు కనీసం 2 కీర్తనలు రాశాడు. 57వ కీర్తన, 142వ కీర్తన రాసినట్లు వాక్యంలో మనము గమనిస్తున్నాం. అదుల్లాము అంటే సాక్ష్యము అని అర్థం. భక్సింగ్ గారికి ఈ అధ్యాయము ప్రీతిపాత్రమైన అధ్యాయంలో ఒకటి. అదుల్లాము గుహ యేసుప్రభు యొక్క సంఘానికి పోలిక అని ఆయన బోధించేవాడు. ఇక దావీదు దగ్గరికి ఇంచుమించు 400 మంది చేరి వచ్చినారు. 400 మంది ఏ జ్ఞాపకం చేస్తారు అనేది ఇప్పుడు నేను తెలియజేయట్లేదు, కానీ దేవుడు వారిని కరుణించి ఆశీర్వదించి దావీదు యొక్క జనముగా చేయాలని సంకల్పించినట్లు వాక్యంలో మనకు గ్రంథస్థం చేయబడింది. కనుక గుహ ఆధ్యాత్మికమైన సంఘానికి ఇక్కడ పోలికగా ఉన్నట్లు మనం చూస్తాం. సరే, ఇప్పుడు నేను ఈ ప్రశ్న అడగవచ్చా? హౌ మెనీ ఆర్ దేర్ ఇన్ ద బైబిల్ యాజ్ కేవ్ డివెలర్స్? గుహలో కాపురమన్న వారు బైబిల్ ఎంతమంది ఉన్నారు? ఎన్ని గుహల్లో మనుషులు ఉంటూ వచ్చినారు? మొదటి వ్యక్తి ఎవరు? ఆఖరి వ్యక్తి ఎవరు? దావీదు ఎన్నోవాడు. కేవ్ డ్వెల్లింగ్ ఈజ్ నో ఈజీ టాస్క్. గుహలో ఉండటం అనేది సామాన్యమైన పని ఏం కాదు, అసాధారణమైన పని. అలాంటి వారు కొంతమందే ఉంటారు. అలాంటి వాళ్ళు అగ్రగణ్యుడిగా మనకు దావీదు తారసపడుతున్నాడు. ఇది శాంక్చురీ ఆఫ్ గాడ్, దైవ సాన్నిధ్యాన్ని, పరిశుద్ధ స్థలాన్ని జ్ఞాపకం చేస్తుంది. గుహ కనబడనిది, యేసుప్రభు సంఘము కనబడనిది. గుహ చీకటి ఆవరిస్తుంది, సంఘములో కూడా పాపం ఆవరిస్తూ ఉంది. గుహలో బొద్దింకలు ఉంటాయి, కానీ జంతువులు కనిపిస్తూ ఉంటాయి. అలాగే సంఘాల్లో కూడా తెలియని గుంటనక్కలు, బొద్దింకలు లాంటి వాళ్ళు, జంతువులు, పాములు, బల్లులు, తేళ్ళు ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. అవి మనకు తెలియదు. గుహ ఆహ్లాదకరమైనది కాదు, సంఘం కూడా అంతే. అంత ఆహ్లాదకరమైనది ఏం కాదు. గుహలో ఎక్కువ వేడి ఉంటుంది, స్ట్రెస్. సంఘంలో కూడా అంతే. ఇక్కడ కూర్చుంటే ఎందుకు అక్కడ కూర్చున్నారు అంటారు, ఇక్కడ నిలబడితే ఎందుకు అక్కడ నిలబడినారో అంటారు, ఇక్కడ చూస్తే ఎందుకు అక్కడ చూసారో అంటారు, చూడకపోతే ఎందుకు చూడట్లేదో అంటారు, నవ్వుతే ఎందుకు నవ్వారు అని అంటారు, మాట్లాడితే ఎందుకు మాట్లాడారు అని అంటారు, మౌనంగా ఉంటే ఎందుకు మౌనంగా ఉన్నారు అని అంటారు. ఇవన్నీ భవిష్యత్తు మీకు తెలియదేమో, కానీ నాకు మాత్రం బాగా పరిచయం. మాట్లాడకపోతే ఆయనకి చాలా యాటిట్యూడ్లే, స్పీకర్ అని ఎవరితో ఏం మాట్లాడతాడులే అని. మాట్లాడినామనుకోండి, ఒక మాట మాట్లాడితే తక్కువ అవుతుంది, 2 మాటలు మాట్లాడితే ఎక్కువ అవుతుంది. ఒక మాట మాట్లాడితే యాటిట్యూడు అని పట్టించుకోడు అని అంటారు. సరే, క్లోజ్గా మాట్లాడదాం సరదాగా, ఏంటి బ్రదర్ ఎలాగున్నారు, ఎక్కడున్నారు, అది ఇది అని అంటే ఏమైనా అంత చీప్గా మాట్లాడతాడు. కొద్దిగానే డిగ్నిటీ మెయింటైన్ చేయాలి కదా, ఎవరితో మాట్లాడాలా, ఎంత మాట్లాడాలా, ఎట్లా అని. 2 మాట్లాడితే ఎక్కువ, 1 మాట్లాడితే తక్కువ. 1.5 ఎట్లా మాట్లాడాలి మరి? ఎలాగ మాట్లాడాలి 1.5? ప్రజలు అంటనే ఉంటారు, వాళ్ళకి నోరున్నందాకా అంటారు. ఇంకెంతకాలం అంటారండి? ఎంతకాలం? నన్ను అంటారని కదా, నన్ను ఏమన్నానండి పర్లేదు, కానీ ఎంతకాలం ఇతరులు విమర్శిస్తూ ఉంటారు. హౌ లాంగ్? అయిపోయింది, గత సంవత్సరం చాలు. ఇంకా ఇప్పుడన్నా బాగా బతుకుతాము, ఇప్పుడన్నా దైవికంగా బతుకుతాం, ఇప్పుడైనా ఆత్మీయంగా బతుకుతాం, ఇప్పుడైనా నోరు కంట్రోల్ పెట్టుకుందాం, ఇప్పుడైనా నోటికి ప్లాస్టర్ వేసుకుంటే ఎంత బాగుండు. మీకు దొరకపోతే నేను ఇస్తా.
కీర్తనకాడు ఇలాగ ప్రార్థన చేసినాడు, లార్డ్ గాడ్ మై లిప్స్ దట్ ఐ మే నాట్ స్పీక్ అబామనబుల్ థింగ్. నేను నీకేమైంది మాట్లాడుకున్నట్లు నా పెదవులకు కాపు ఉంచుము. మనకింటికి కాపు ఉంటుంది, ఒంటికి కాపు ఉంటుంది, అన్నిటికి కాపు ఉంటుంది. పెదవులకు మాత్రము కాపు తీసేసి తింటాం. ఎప్పుడు ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునేదాకా ఇదే పెదవులే, మరలా ఇదే పెదవులే ఎలాగ ప్రభువును స్తుతిస్తాయో అర్థం కావట్లేదు. బైబిల్లో రాశారు కదా, ఒకే ఊటలో నుండి మంచినీళ్ళు వస్తున్నాయంట, ఉప్పు నీళ్ళు వస్తున్నాయి. ఆదివారం ఏమో మంచినీళ్ళు, ఓ యేసుని ప్రేమ. సోమవారం నుండి శనివారం దాకా ఓ లోకమా. ఏంటి మానవ జీవితం? ఇంకెంతకాలం ఈ పోరాటం? మనలో చాలామందికి 35 సంవత్సరాలు దాటిపోయాయి కదా. అంటే 91 కీర్తన ప్రకారము మనిషిని ఆయుసు 70 సంవత్సరాలు, అధిక వయసు ఉంటే 80 సంవత్సరాలు. ఇప్పుడు 35 దాటినాయి అంటే సగం దాటింది అని అర్థం. అంటే ఇప్పుడు 90 డిగ్రీలు ఇలాగనుకోండి, ఇది 35 సగం వచ్చింది అంటే 45 డిగ్రీలు సగం వచ్చింది అనుకో. ఇక్కడ నుండి ఇంకెంత ఉంది? 0కి రావాలంటే సగమే ఉంది. 90 నుండి 45కి రావడానికి ఎంత టైం తీసుకుంటుందో 45 నుండి 0కి కూడా రావడానికి అంతే టైం తీసుకుంటుందా తీసుకోదా? అంటే టైం తీసుకుంటుంది మ్యాథమెటిక్స్లో. నిజ జీవితంలో అలా కాదు. 45 దాకా వచ్చింది ఎప్పుడైనా పడవచ్చు. బీపీ, షుగరు, హార్ట్ అటాక్, కిడ్నీ, ఏ ప్రాబ్లమ్స్ అయినా పడవచ్చు. మొదటి 35 సంవత్సరాల్లో ఉన్న బలం వేరే, 30 దాటిన తర్వాత ఉన్న బలము వేరే. 30 సంవత్సరాలు లోగున్న వాళ్ళని తల్లిదండ్రులు వాళ్ళు కూడా అంటారు, మీకేంటి యవనస్తులు, రాళ్ళదిని రాళ్ళ కరిగించే వయసు ఇది, చెమట కాడ్చే వయసు ఇది, మీకేంటి ఫుల్గా తినండి, దండికి దేవుని సేవించండి అంటారు. అది దాటిపోయిన తర్వాత ఇంక తినాలంటేనే కష్టం. ఏం బ్రదర్ అంటే అరగదు బ్రదర్. కొంతమందికి అరగదు, కొంతమందికి నిద్ర పట్టదు, కొంతమందికి గ్యాసు. ఎందుకు దీని గురించి ఎంత తక్కువ చెప్తే అంత మంచిది అనుకో. అంతకుముందు మాత్రలు అంటేనే తెలియదు, బిళ్ళలు. తెలంగాణలో బిళ్ళలు అంటారా, దవాఖానాలు అంటే తెలియదు. 30 గోళీలు అంట. ఏం గోళీలో మరి తెలియదు. ఇవి మందు గోళీలా, ఆడే గోళీలా? దవాఖానాలు అంటే అంతకుముందు తెలియదు. 35 నుండి ఇంకా మనుషులు ఎక్కువ ఉండేది వాళ్ళ ఇంట్లోనో మందిర్లోనో దవాఖానాల్లోనే. ఎక్కడికి వెళ్ళారు? హాస్పిటల్కి వెళ్ళారు బ్రదర్. ఏంటి బాగలేదు, అమ్మగారికి నాన్నగారికి స్కానింగ్కి పోయారు. వట్టి స్కానింగ్కి పోయి వస్తే బాగానే ఉంటుంది. అక్కడ రానిరు కదా డాక్టర్లు కూడా. అట్లా ఎవరైనా డాక్టర్లు ఉంటే ఏమనుకోవద్దండి, మామూలుగా చెప్తున్నా. మీరంటే నాకు వల్లమాలిన అభిమానం. కనుక ఏదో ఒకటి చెప్తారు. అందుకే ఒక వ్యక్తి డాక్టర్ల దగ్గరికి పోకూడదంట, ఒక వ్యక్తి బండి తీసుకుని మెకానిక్ దగ్గరికి పోకూడదంట. ఎందుకు ఇవన్నీ పోకూడదంటే మీరు పోవద్దండి అని నేను చెప్పట్లేదు. అంటే మామూలుగా లోకంలో సామెత అలాగే చెప్తారు. మన బండి బాగలేదని మెకానిక్ దగ్గరికి తీసుకెళ్తే ఊరికే చెప్తాం, ఇది బ్రేకులు సరిగా పడట్లేదయ్యా అని చెప్తాం. అంతా చూసి ఏమంటాడంటే, సార్ ఇది బ్రేకులు కాదు, యాక్చువల్ క్లచ్ ప్రాబ్లం వచ్చింది, దాన్ని సెట్ చేస్తే బ్రేకులు అవుతాయి అని. మరి 2 సెట్ చేయంటే ఈ 2 సెట్ చేస్తే చైన్ ప్రాబ్లం ఉంది అంటాడు. అది సెట్ చేస్తే ఇంజిన్ ప్రాబ్లం బోరుకు వచ్చింది అంటాడు. మరి ఏం చేయాలంటే, ఏం లేదు సార్ మార్చుకోండి, కొత్తది కొనండి అంటాడు. ఆయన ఎక్స్చేంజ్ ఆఫర్ పెడతాడు. నేను ఏదో రిపేర్ చేస్తామని వస్తే నువ్వు ఒకసారి అది బాగాలేదు ఇది టచ్ చేస్తే అంతే, అలాగే కార్ టచ్ చేస్తే అంతే, కొత్తది కొనమంటారు. మనం కూడా అంటే మీరు వేరుగా అనుకోవద్దండి, అక్కడ డాక్టర్ల గారి దగ్గరికి హాస్పిటల్ దగ్గరికి వెళ్తే అంతే, టచ్ చేస్తే అట్లా వచ్చినామంటే అన్ని టెస్టులు చేస్తారు, అన్నీ నార్మల్గా ఉన్నాయి. కానీ మరి మీరు భయపడుతున్నారు అంటున్నారు కదా, అందుకని ఈసీజీ చేస్తాం, ఎంఆర్ఐ చేస్తాం. అది ఇది చేసిన తర్వాత మీకు కొద్దిగా కొలెస్ట్రాల్, కొవ్వు ఎక్కువ ఉంది. కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందంటే మనకు బాధ ఉండదు. తెలుగులో చెప్పారనుకోండి కొవ్వు ఎక్కువ ఉంది అని, బాధ వేస్తుంది కదా. అదే ఇంగ్లీష్లో చెప్పారండి, ఫ్యాట్ కొద్దిగా ఎక్కువ ఉందంట అంటే ఏం బాధ అనిపించదు. అన్నీ సేమ్ పదాలే. కొవ్వు అన్న సేమ్ పదమే, ఫ్యాట్ అన్న సేమ్ పదమే, కొలెస్ట్రాల్ అన్న సేమ్ పదమే. కానీ తెలుగులో కొవ్వు ఎక్కువ ఉందంట అని చెప్పి ఆహా నాకు కొవ్వు ఎక్కువ అని అనుకుంటాం. అలా కాకుండా మెడికల్ టర్మ్స్లో చెప్పామనుకోండి కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి బ్రదర్. మరి ఏం చేయమంటారు? మాంసం పూర్తిగా మానేయండి, జొన్న రొట్టెలు సద్ద రొట్టెలు కారంతో తినండి. ఎక్కడైనా మీకు కలర్ రైస్ అలాంటివి కనిపిస్తే దయచేసి తినొద్దండి, శోధించబడద్దండి, ప్రార్థన చేసుకుని తినండి.
ఇంక అప్పటి నుండి ఎప్పుడైనా పడిపోవటానికి అవకాశం. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే, దేవుడిచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకోకుండా విశ్వాసులు ఏం చేస్తున్నారంటే వాయిదా చేస్తున్నారు. ఇప్పుడు వయసులో ఉన్నప్పుడు ఏమనుకుంటే ఇప్పుడు చదువుకోవాలా, ఇప్పుడు కాదు, అంత చదవంతా అయిపోయిన తర్వాత చూస్తామని అంటారు. ఏం బ్రదర్ మందిరంలో కనిపించట్లేదు, పరిచయం చేయట్లేదు అంటే, ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నాను అన్న, పోటీ పరీక్షల కొరకు శిక్షణ తీసుకుంటున్నాను, ఉద్యోగం కొట్టేదాకా రాను అని. అది కొడుతుందో నువ్వు దాన్ని కొడతావో తెలియట్లేదు, కానీ కొట్టొద్దు, ప్రయత్నం చేయి, ప్రభువు ఇస్తాడు. మీరే కొట్టడానికి ప్రయత్నం చేస్తే మళ్ళీ అది కొడితే చాలా అపాయం. ఇలాగ దాని కొరకు ప్రయత్నం అంటారు. సరే, దేవుడు కనికరించి ఉద్యోగం ఇచ్చిన తర్వాత ఉద్యోగం చేస్తే ఏంటి బ్రదర్ అంటే, అబ్బా ఆఫీసులో అన్నా ఇప్పుడు అంతా స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి కదా, ఎఫ్ఆర్ఎస్ పెట్టినారు. ఎఫ్ఆర్ఎస్ అంటే తెలుసా మీకు? గవర్నమెంట్ ఉద్యోగస్తులకు తెలుసు, వాళ్ళకి ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ అంటారు. ఇంతకుముందు పాతకాలంలో ఎలాగుండేదంటే, మనం కాలేజీ లేదా యూనివర్సిటీ ఆఫీస్కి వెళ్తే అటెండెన్స్లో ఊరికే సంతకం పెట్టేది. 4 రోజులు కూడా ఒకేసారి, వారం కూడా ఒకేసారి పెట్టేవాళ్ళు ఉంటారు. అది వేరే విషయం. దాని తర్వాత బయోమెట్రీ అని వచ్చింది, చేతులు నొక్కేది. ఇదంతా తీసేసి ఇట్ అయితే అంతా మేనేజ్ చేస్తున్నారు వీళ్ళని. ఎఫ్ఆర్ఎస్ అని ఒకటి పెట్టాం, మనం బయటలో తల పెట్టాల ముఖం, అది స్కాన్ చేసేది. ఓకే అని అంటే అప్పుడు మనం అప్లోడ్ అయింది, మనం వచ్చినాము అని అర్థం. మళ్ళీ సాయంకాలం కూడా, ఉదయం సాయంకాలం ఈ ఓకేతో కొట్టించుకోవటానికే సరిపోయింది అనమాట. ఇప్పుడు ఈ ఎఫ్ఆర్ఎస్ అనేది వచ్చింది, ఇక బ్రదర్ కష్టమా అని అంట. మరి ఎప్పుడు అంటే పెళ్ళైన తర్వాత చూస్తామని. పెళ్ళైన తర్వాత ఏంటి బ్రదర్ అంటే, పెళ్ళైంది కదా, నా సిస్టర్ అక్కడ, నేను ఇక్కడ, అయ్యో మా కష్టాలు ఎంత చెప్తే అంత తక్కువ అనుకో. ఆ తర్వాత పిల్లలు, 7 ఏళ్ళ శ్రమల కాలం అంటారు దీన్ని కదా, మీకు తెలుసు ఇది. మొదట పిల్లలు ఒకరు అయిపోయిన తర్వాత మళ్ళీ 4 ఏళ్ళ 3 ఏళ్ళ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకోరు అయిపోయి వాళ్ళిద్దరు పెరిగి పెద్దగా అయ్యేటప్పుడు కరెక్ట్ 7 ఏళ్ళ శ్రమకాలం అయిపోద్ది. అప్పుడు వాళ్ళని స్కూల్కి తీసుకురావడం, అది ఇది. ఏమంటే, అబ్బా బ్రదర్ పిల్లలతోనా ఈ ఆగలేకపోతున్నాము, అక్కడ పిల్లలతోనా, ఇక్కడ భార్యతోనా, ఇక్కడ భర్తతోనా, ఇక్కడ అత్తమామలతోనా, ఇక్కడ అమ్మ నాన్నోళ్ళతోనా, ఆఫీస్లోనా. అయ్యో బ్రదర్ దేవుడు తీసుకుంటే బాగుంది. అప్పుడే పోతారా? అక్కడ అంత ప్లేస్ లేదు ఖాళీగా మీ అందరి కొరకు, అప్పుడే పోతాం అంటానికి. యేసుప్రభు చెప్పినాడు, ఐ గో అండ్ ప్రిపేర్ ఏ ప్లేస్ ఫర్ యూ. మీకు స్థలం సిద్ధపరుస్తున్నా. స్థలం రెడీ అయిపోయిన తర్వాత మనకు పిలుపు వస్తుంది. స్థలం రెడీ కాకుండా పిలుపు రాదు. మేము కూడా అంతే, అక్కడ చూస్తూ ఉంటాం. ఏమనే భోజనం రెడీ అయిపోయింది బ్రదర్ అంటే ఇక్కడ ముగిస్తాం. మీరేమనుకుంటారు, ఈయన సాగదీస్తున్నాడు ఏంటి? నేనేం సాగదీయను. అక్కడ సిగ్నల్ రావాలి, బ్రదర్ భోజనం రెడీ అయిపోయింది అని అంటే వెంటనే ముగిచ్చేస్తాం. అట్లా ప్రభువు కూడా అక్కడ ఇల్లు సిద్ధంగా ఉందంటే వెంటనే పిలుపు వచ్చేస్తుంది మనకి. బ్రదర్ వచ్చేస్తారా? బైబిల్లో రాయబడింది, నరులారా రండి అని ఆయన పిలుస్తాడంట. నరులను మట్టికి మార్చే దేవుడు. ఆ తర్వాత చెప్తారు, బ్రదర్ పిల్లలు పెద్దగా అయ్యి వాళ్ళు ఉద్యోగాలు చేసి వాళ్ళ దాన్ని వాళ్ళు సెటిల్ అయిపోయిన తర్వాత ఇంకంత సేవే బ్రదర్. మనము నమ్ముతాము, దేవుడు కూడా వాళ్ళని నమ్ముతాడు. ఎందుకంటే ఆయన పేరే నమ్మదగిన వాడు. అలా కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత పిల్లలు సెటిల్ అయిపోయినారు. ఒకరు అమెరికానో, యూకేనో, ఆస్ట్రేలియానో అటు ఇటు ఉన్నారు, ఇద్దరే ఉన్నారు. ఏం బ్రదర్ అంటే, అయ్యో బ్రదర్ ఇంకా 2 ఏండ్లోనే గవర్నమెంట్ బొడిగించింది కదా, 61 చేసింది. అందుకని అది అయిపోయిన వెంటనే చూడు బ్రదర్, జీసస్ లవ్స్ యూ బ్యాగ్ తగిలేసుకొని మందిరంలోనే ఉంటాను. నాకు సిస్టర్ కింద ఒక చిన్న రూమ్ ఇవ్వండి, మేము అక్కడే ఉంటాం. అక్కడే ఈ సేవకుడు మిగతా వాళ్ళని నమ్ముతారు. పాపం అయ్యో ఇక్కడికే ఉంటారంట, ఇక్కడే సేవ చేస్తారంట, దేవుడు అంటే వీళ్ళకి ఎంత వల్ల మాలిన అభిమానం అనుకుంటారు. రిటైర్ అయిపోయిన తర్వాత మనం ఫంక్షన్ ఏర్పాటు చేస్తాం కదా, అన్నీ అయిపోయిన తర్వాత ఏంటి బ్రదర్ రావట్లేదంటే, అన్న షుగర్ అరే మొన్న బాగున్నారు, రిటైర్డ్ అయిన తర్వాత అంత చేస్తామంటే ఇప్పుడు డయాబెటిక్ కంట్రోల్ అయింది, ఎక్కువైపోయింది అంటున్నారేంటి? ఇంక సరే మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. అలా ఒకరోజు సిస్టర్ కూడా రాలేదు. ఏమక్క కనపడట్లేదు, ఇద్దరు వస్తామంటే మందిరంలోనే ఉంటామంటే, అన్న బీపీ ఎక్కువైపోయి ప్రార్థించి, ఆయన ఒక మంచం మీద షుగర్ ఎక్కువై పడిపోయాడు, నేను ఒక మంచం మీద బీపీ అయి పడిపోయాను. ఎవరు చూసేవాడు? నేను ఇలా బాధపడేవారిని గురించి మాట్లాడుతున్నానని కాదు, వేరుగా అర్థం చేసుకోవద్దండి, చెడ్డగా అర్థం చేసుకోవద్దు. దిస్ ఈజ్ ఎ ప్రాక్టికల్ లైఫ్ ఆఫ్ ఎ క్రిస్టియన్ బిలీవర్స్. ఇంకెప్పుడు చేసేది వాళ్ళ సేవ? అటు ఇటు షుగర్ అయిపోయింది, బీపీ అయిపోయింది, అటు ఇటు అయిపోయేటప్పటికి ఏదో ఒక రోజు మనం రాత్రి పడుకున్నప్పుడు వాట్సాప్లో ఒక మెసేజ్ వస్తుంది, అలా క్లింగ్ క్లింగ్ క్లింగ్. అది ఏంటబ్బా అని చూస్తే
We are sad to inform you that so and so brother has been promoted to the glory of the Lord. రాత్రి నిద్ర పట్టుకుంటూ అయిపోతుంది. అయ్యో అన్న మొన్న బాగున్నాడే, అక్క మొన్న బాగుందే, లేరంటున్నా ఎట్లబ్బా. ఇంకొచ్చి అన్నీ రెడీ చేయాలి కదా, వ్యాన్ అంతా రెడీ చేసేసి పరదేశంలో మా ప్రియులారా ప్రియం అని అక్కడి నుండి పెట్టి వచ్చిన తర్వాత ఏముందన్నా అందరూ అటుకే పోతాం కదన్నా అంటాడు. ఆదివారం దాటిన తర్వాత చూడు కానుకలు పెట్టి అందరూ అటుకే పోతాం కదన్నా. ఇంకెప్పుడు సేవ చేసేది? వయసులో ఉన్నప్పుడు చదువుకోవాలన్నావు, ఉద్యోగం అన్నావు, పెళ్ళి అన్నావు, పిల్లలు అన్నావు, రిటైర్ కావాలన్నావు, రిటైర్డ్ అయిపోయావు, ఆ తర్వాత దేవుడు తీసుకున్నాడని వెళ్ళిపోయావు. ఎప్పుడు అదుల్లాము గుహ, ఎప్పుడు పరలోకపు దావీదని యేసు ప్రభుతో 400 మందితో కలిసి ఆయన్ని సేవించేది. అనేక సందర్భాల్లో ఇలాంటి పరిస్థితులను బట్టి మనుషుడు కృంగిపోయి, డస్సిపోయి, సోలిపోయి ఆ తండ్రి ఇంటిని, పరలోకాన్ని పొందలేకపోతున్నారు. అందుకే యేసుప్రభు అన్నాడు కదా యోహాను సువార్త 14వ అధ్యాయం, మై ఫాదర్స్ హౌస్, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. అనేక నివాసములు కలవు. ఆ తండ్రి ఇంటిలోనికి మనల్ని తీసుకుని వెళ్ళటానికి ఈ తండ్రి మనల్ని సిద్ధం చేస్తున్నాడు. సమయం అయిపోయింది కనుక నేను ముగించడానికి 3తోనే ప్రయత్నం చేస్తా. మొదటిదేంటి? జాకబ్స్ ఫాదర్స్ హౌస్ టాక్స్ అబౌట్ సేఫ్టీ. యాకోబు తండ్రి ఇల్లు భద్రతను మనకు జ్ఞాపకం చేస్తుంది. రెండవది ఏంటి? జోసెఫ్స్ ఫాదర్స్ హౌస్ సఫరింగ్, శ్రమలను జ్ఞాపకం చేస్తుంది. మూడవది ఏంటి? డేవిడ్స్ ఫాదర్స్ హౌస్ దావీదు తండ్రి ఇల్లు శాంక్చురీ, సంఘాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఈ అనుభవాలు మన జీవితాల్లో కూడా వాస్తవాలేనా? అయితే చివరికి పరాకాష్ట యోహాను 14లో ఫాదర్స్ హౌస్, తండ్రి ఇల్లని యేసుప్రభు వారు మనకు పరిచయం చేస్తున్నాడు. ఆ తండ్రి ఇంట్లోనికి వెళ్ళటానికి భూమి మీద ఉన్న పరలోకపు తండ్రి ఇల్లైన మందిరావరణము, దైవ ప్రజలు దేవుని ప్రజలతో కలిసి సహవాసంలో పాల్పొందట చాలా ప్రాముఖ్యం. నువ్వు ఇంకా యేసుని అంగీకరించకుండా ఉంటే, ఈ తండ్రి ఇంట్లోనికి రాకుండా ఉంటే, వెలపటా ఉంటే ఈ తండ్రి ఆహ్వానిస్తున్నాడు. ఈ తండ్రి ఇల్లు తలుపులు చాలా పెద్దవి. హౌస్ఫుల్ అనే బోర్డు ఎప్పుడు ఉండదు. ఎప్పుడు లూకాసు వార్త 14లో ఉంది, వెలపట్టున్న వారిని లోపలికి వచ్చినట్లు బలవంతం చేయడి. కంపెల్ ద పీపుల్ హూ ఆర్ అవుట్ సైడ్ టు గెట్ ఇన్ బికాస్ దెర్ ఈస్ ఎ హ్యూజ్ రూమ్ ఇన్ సైడ్. ఇంకా లోపల చాలా స్థలం ఉంది కనుక కుంటోళ్ళని, గుడ్డోళ్ళని, తర్వాత అంగవిహీనుల్ని అందరినీ మీరు రాజవీధుల్లోనికి, సంత వీధుల్లోనికి వెళ్ళి వాళ్ళని తీసుకురండి. ఈ దినాన్ని మేము అదే ప్రకటిస్తున్నాం. ఇంకా తండ్రి ఇల్లైన యేసు ప్రభు దగ్గరికి రాకుండా, సంఘం దగ్గరికి రాకుండా, ఏ దేవుణ్ణి అంగీకరించకుండా ఉంటే ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచాలని కోరుతున్నాం. యేసు మనలను ప్రేమించి మన పాపాల కొరకు ఈ భూమి మీదకి దిగి వచ్చి సిలువలో రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన్ని లేచి పరలోకములో మన పక్షాన విజ్ఞాపన చేస్తున్న ప్రధాన యాజకుడు ఇప్పుడు మనల్ని ఆహ్వానిస్తున్నాడు. మనం ఆయన దగ్గరికి రావాలని కోరుతున్నాడు. ఇంకా యేసును అంగీకరించకపోతే యేసునందు అంగీకరించు. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది. మనం ఎప్పుడు వస్తుందో తెలియదు. ఈ మాటలు చెప్పి నేను భయపెడతానని అనుకోవద్దండి. ఎవరు మరణించకూడదనే మనం అనుకుంటాం, కానీ మరణానికి పక్షపాతం లేదు, జాలి లేదు, దయ లేదు, కనికరం లేదు. అదొక ఊరికి అల్లంత దూరాన తండ్రి కుమారుడు ఉన్నాడు. కొడుకు ఒక దినాన్ని వెళ్ళి తండ్రిని అడిగినాడు, నాన్న అన్నిటికంటే శక్తివంతమైంది ఏంటి అని. ఏమరా నాకేమనిపిస్తుందంటే ఫైర్, నిప్పు చాలా శక్తి కలిగింది అనిపిస్తుంది. ఎందుకంటే దావానంలో దేన్నైనా అది కాల్చేస్తుంది. అడవిని కాలుస్తుంది, ఇళ్ళను కాలుస్తుంది, మనుషులను కాలుస్తుంది, డబ్బును కాలుస్తుంది, ఏం తేడా లేకుండా అది కాలుస్తుంది. చివరికి కాటికెళ్ళిన మనిషి శవాన్ని కూడా అది కాల్చేస్తుంది. అప్పుడు కుమారుడు అగ్ని దగ్గరికి వెళ్ళాడంటే, అగ్ని, ఫైర్, నిప్పు, నువ్వు చాలా పవర్ఫుల్ అంట కదా, నువ్వు దేన్నైనా కాల్చేస్తావు అంట కదా. నేను దేన్నైనా కాల్చేస్తాను కానీ నేను అంత పవర్ఫుల్ ఏం కాదు. మరి అన్నీ కాల్చేస్తే పవర్ఫుల్లే కదా అంటే, అన్నీ కాల్చేస్తే కానీ నా మీద నీళ్లు పడ్డాయి అనుకో, నేనే చల్లారిపోతాయి. ఇంకా నేను కాల్చేది ఏముంటుంది, కనుక నీళ్ళే చాలా పవర్ఫుల్. వీడి కొడుకు నీళ్ళ దగ్గరికి వెళ్ళాడంట, బాబు
నీళ్ళని చూసి ఇలాగ అన్నాడంట, నీళ్ళు మీరు చాలా పవర్ఫుల్ అంట కదా, ముంచేస్తారంట కదా, జలప్రళయం అంట కదా, నోహ దినాల్లో కూడా వచ్చారంట కదా, ఓడను కూడా తెలియజేసినారంట కదా, మనుషులు తరమంతటిని ఒక్కసారి అలాగే కబళించేశారంట కదా, మీకు ఎవరు పక్షపాతం, జాలి, కనికరం, దయా, దీర్ఘశాంతం ఏం లేదంట కదా, అలాగే మింగేస్తారంట కదా. అవును, మింగేస్తాను, కానీ ఏం చేస్తాం, నాకు కూడా అంత శక్తి లేదు, మేము కూడా ఆవిరైపోతాం. అందుకే సూర్యుడు చాలా బలమైనవాడు. సూర్యుని దగ్గరికి వెళ్ళాను, సూర్యుడు నువ్వు చాలా బలమైనవాడు కదా, నీళ్ళను కూడా ఆవిరి చేస్తావంటనే. అవును, నేను చాలా బలమైనవాడిని, ప్రపంచం అంతా ఒకే ఒక లైటు, అది నేనే. రాత్రి మగళ్ళు వాళ్ళకి వెలిగిస్తూనే ఉంటాను, నేను మండుతూనే ఉంటాను, కానీ నేను మాత్రం తగ్గిపోను. అసలు నేనంటే చాలా పవర్ఫుల్. కానీ విచిత్రం ఏంటంటే, నా సూర్యకిరణాల భూమి మీదకి తాకేటప్పుడు మేఘాలు అడ్డం వస్తే ఏం చేయలేం కదా, అరిచేతిని అడ్డుపెట్టి మేఘాన్ని ఆపలేం కదా. సూర్యకాంతిని ఆపొచ్చేమో కానీ మేఘాన్ని ఎలాగ ఆపుతాం? కనుక మేఘాలు వచ్చి నా కిరణాలు అలాగ ఆపచేస్తాయి, నేను అలాగే ఆగిపోతా. కనుక నాకంటే మేఘాలు చాలా పెద్దవి, కనుక మేఘాల దగ్గరికి వెళ్ళండి అన్న. ఈ అనవసరం మేఘం దగ్గరికి వచ్చిన, మేఘమా అసలు టూ మచ్ పవర్ఫుల్ అంటనే, ఇంకొక లెవెల్ అంటనే, నువ్వు సూర్యుని కూడా ఆపుతావంటనే. నేను సూర్యుని కూడా ఆపుతాను, కానీ ఏం చేస్తాం, గాలి వేస్తే కొట్టకపోతాను. నాదెంతకాలంగా నల్గొండలో గాలి ఎక్కువ ఉంటుంది కదా, గాలి అంటే దయ్యాలు కాదు, విండ్. కనుక విండ్ మిల్స్ ఎక్కువ పెట్టింటారు కదా, పవర్ జనరేట్ చేస్తుంటారు. చాలా వెనకబడిన ప్రాంతాలు డెవలప్ కావడానికి విండ్ మిల్స్ రావడమే చాలా మంచి కారణం. కనుక గాలి వస్తే నేను కొట్టుకుపోతాను, అసలు నేనంతటి దాన్ని. కనుక గాలి చాలా పవర్ఫుల్ అని చెప్పేసి, ఇప్పుడు ఈ గాలి దగ్గరికి వచ్చి అన్నాడంటే మనోడు, ఏంటి మీరు చాలా పవర్ఫుల్ అంటే, మేఘాలు కూడా అలాగే లేపుకెళ్తారని దోదిపించల వల్లే, మీరు అంత పవర్ఫుల్లే, కానీ మేఘాలని, మనుషులను, నీళ్లను అసలు ఉద్దుద్దు. నీకు తెలుసా, కొబ్బరి చెట్లు అన్నీ తీసేసాము. కనుక సునామీలో నీకు తెలుసు కదా, గాలి ఒకసారి ఏకమైందంటే, నీళ్ళతో కలిసినదంటే ఒక్కసారిగా మనిషి జీవితమే అస్తవ్యస్తం అయిపోయింది. మేము చాలా పవర్ఫుల్, కానీ మాకు కూడా కొద్దిగా బలహీనతలు ఉన్నాయనుకో. ఏమి నీ బలహీనత? కొండలు అడ్డం వస్తే మేము కూడా ఆగిపోతాం. కానీ కొండలు చాలా బలమైనవి, మేము కాదు బలమైనవి అని చెప్పారంట. కొండల దగ్గరికి వెళ్ళారు, హిమాలయ పర్వతం. అబ్బా బ్రదర్, మీరు ఏమున్నారు తెలుసా, బియ్యపు గింజ వల్లే ఉన్నారు, పత్తి వల్లే ఉన్నారు, మైనం వల్లే ఉన్నారు. అస్సలు మేము చూస్తుంటే అలాగుంటుంది. అసలు ఇంత కొండలు మీరు ఎంత బలమైన వాళ్ళు తెలిసినా, మీరు మేఘాలను కూడా ఆటంకపరుస్తున్నారంట, అడ్డుకుంటున్నారంటే, ఎలాంటి మేఘాలైనా కూడా అలాగే ఒకసారి స్టాప్ అని అంటున్నారంటే. అవును, మేము చాలా పవర్ఫుల్, భారతదేశానికి కూడా రక్షణ ఇస్తాం, కానీ ఏ దేశాల్లోనైనా కొండలు మేము ఉంటే అంత రక్షణ ఉంటుంది. కానీ మమ్మల్ని ఏం చేస్తూ మనిషి ఏం చేస్తున్నాడంటే, దందా చేసేస్తున్నాడు. గ్రావెల్ దోలకపోతున్నాడు, రాళ్ళు దోలకపోతున్నాడు, చెట్లు దోలకపోతున్నాడు, కొండలకు ఆకారం లేకుండా వికారంగా మార్చేసి, కొండలు కూడా తొలిచేసి, స్వరంగాలు చేసేసి, మాకు ఆకారమే లేకుండా నిరాకారంగా చేసాడు. మేమేం బలహీనము, మమ్మల్ని వాడుకుని ఆ మనిషి గొప్పోడు, ఆయన దగ్గరికి వెళ్ళండి అన్నారు. ఇప్పుడు మనిషి దగ్గరికి వచ్చినారు. మనిషి, నువ్వు టూ మచ్ పవర్ఫుల్ అంటేనే, నల్గొండ అంటేనే ఇది. అవును, నేను పవర్ఫుల్గానే కనిపిస్తున్నా. అసలు నేను అంటే ఏమనుకున్నావు, అగ్ని నా చేతిలో ఉంది, నీళ్లు నా చేతిలో ఉన్నాయి, సూర్యుడు నా చేతిలో ఉన్నాడు, మేఘాలు నా చేతిలో ఉన్నాయి, కొండలు నా చేతిలో ఉన్నాయి, అన్నీ నా చేతిలో ఉన్నాయి. కానీ ఏం చేస్తాం? అరే నీకు కూడా బలహీనతలు, నాకు కూడా బలహీనతలు ఉన్నాయి. నాకు కూడా షుగర్ బీపీ ఎక్కువైపోతే మానవ నన్ను మింగేస్తుంది. మానవ నాకింటే బలమైందే. మానవ దగ్గరికి వెళ్ళారంటే, మానవా నువ్వు మనిషిని మింగేస్తున్నావు అంటే, సృష్టి అంతటిని ఆధీనమందు ఉంచుకొని సృష్టిని చక్కగా నిర్వర్తిస్తూ చంద్రమండలానికి కూడా వెళ్ళాలని కోరుకుంటున్న వ్యక్తిని నువ్వు నియంత్రిస్తున్నావు అంటే అనంటే, అప్పుడు మానవం చెప్పిందంట, నియంత్రిస్తున్నాను కానీ ఏం చేస్తున్నా, నాకు కూడా బలహీనతలు ఉన్నాయి. 6000 సంవత్సరాల మానవ జీవితాన్ని ఒక్కసారి అలాగే కబళించాలనుకున్నాను. 4000గా మనిషిని కబళించేశాను. అయితే కాలము సంపూర్ణమైనప్పుడు నన్ను మింగటానికి పరమ నుండి భూమి మీదకి దిగి వచ్చినాడు. ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభువు. ఆయన సిలువలో మరణించి సమాధి తిరిగి లేచినాడు, నన్ను మింగేశాడు. ఓ మానమా, నిమ్మల్లెక్కడ, ఓ సమాధి నీ విజయం ఎక్కడ? మానత్మలో పాపం, పాపమునకున్న బలమో
ధర్మశాస్త్రమే అని మానం మీద కేక వేసి ఖాళీ సమాధి చేసి నన్ను ఓడించి నన్ను మృంగివేసి నన్ను తుత్తునీలుగా చేసి నాకు బలం లేకుండా బలహీన చేసి పట్టి తెచ్చి బహాటముగా వేడుక కనపరిచి ఈ మానవుని నిత్య జీవంలోనికి ప్రవేశపెట్టాడు. ఇప్పుడు నేను కోరలు లేని పాము వలె ఉన్నాను, అచేతనంగా ఉన్నాను. నన్ను కాళ్ళ కింద తొక్కి తుత్తునీలుగా నన్ను చేశారు. మానం అయిన నేను ఓడిపోయాను. మాడాన్ని జయించిన విజయశాలి ఆ యేసే. ఆ యేసుని మేమే ప్రకటిస్తున్నాం. జీవితము చివరి చర్మాంకానికి వచ్చేది మానమే, కానీ యేసు ఆ మానాన్ని మృంగివేసి నిత్య జీవంలోనికి మనల్ని ప్రవేశపెట్టాడు. అంటే అర్థం ఏంటంటే భౌతికమైన మరణం రాదని కాదు. ఒకవేళ యేసు ప్రభు ఇది నానే రెండవ రాకడ కొరకు వస్తే భౌతికమైన మరణం మనకు దరిజేరదు. ఆయన రాకడ ఆలస్యమై మన కాలం తీరితే మన భౌతికమైన మరణం పొందిన రెండవ మరణం మనం ప్రవేశించకుండా నిత్య జీవంలో మనం ప్రవేశిస్తాం. అది సమృద్ధి అయిన ప్రవేశం. అది దేవుడు మనందరి కొరకు సిద్ధపరిచిన దైవ సాన్నిధ్యం. ఈ రాత్రి ఇంకా యేసుని అంగీకరించకపోతే యేసునందు విశ్వాసం ఉంచు. మరణానికి పక్షపాతం లేదు. మనిషిని మింగేస్తూ కబళిస్తూ 4000 సంవత్సరాలు అలాగే మనిషిని ఓడించింది. అయితే యేసు వచ్చిన తర్వాత మరణం ఓడించబడింది, జీవితం మార్చబడింది. ఇప్పుడు మనుషునికి మరణం మీద యేసును బట్టి విజయం వచ్చింది. యేసును బట్టి విజయశాలిగా మనుషుడు చేయబడ్డాడు. ఆ మనుషుడు నిత్య జీవంలోనికి దాటి ఉన్నాడు. అది యేసు వల్ల సాధ్యం. ఈ యేసు వద్దా, ఈ రక్షకుడు వద్దా, ఈ పాపక్షమాపణ వద్దా, ఈ తండ్రి ఇల్లు వద్దా, ఈ సమృద్ధికరమైన యేసు నీకు అవసరం లేదా? ఈ జవాబు ఏంటి? ప్రార్థన మోకరించండి, కళ్ళ మూయండి. యేసు ప్రభు ప్రేమ గలవాడు. పాపలను రక్షించుట కొరకై ఈ భూమి మీదకి పాపం భరించడానికై, పాపలతో జీవించుట కొరకై పాపల స్నేహితుడికి వచ్చినాడు. పాపలతో కలిసి భోంచేసినాడు. ఆయన పాపల మిత్రుడని పేరు తీసుకున్నాడు. పాపముగా సెలవులో చేయబడ్డాడు. శాపగ్రాహి అయిపోయాడు. పాపము నుండి మనిషిని కడిగి పరిశుద్ధపరచి నిత్య జీవనకు వారసునిగా చేసినాడు. ఇది ఉచితం. ఇది నీ కొరకు యేసు సిద్ధం చేసినాడు. ఈ రక్షణ మారు మనస్సు నీ జీవితంలో స్వీకరిస్తే చెప్పన శక్యము కాని మహిమాయుక్తమైన సంతోషాన్ని పొందగలవు. లోకంలో ప్రభువు నీకు సహాయం చేస్తాడు. ఈ లోకాన్ని విడిచిపెడితే పరలోక రాజ్యంలో నీవు ఉంటావు. ఈ శుభప్రదమైన నిరీక్షణ ఉచితం. యేసు శిలువ ద్వారా, యేసు రక్తం ద్వారా, యేసు ప్రేమ ద్వారా మనిషిని కొడుకు దేవుడు సిద్ధపరిచిన అమూల్యమైన బహుమానం. ఈ యేసు వద్దా, ఈ పాపక్షమాపణ వద్దా, ఈ మారు మనస్సు వద్దా, ఈ నెమ్మది వద్దా, ఈ సమాధానం వద్దా, ఈ పరలోక రాజ్యం వద్దా, ఈ నిత్యజీవం వద్దా, ఈ దేవుని సన్నిధిలోనికి సమృద్ధైన ప్రవేశం వద్దా, ఈ తండ్రి ఇల్లు వద్దా? ఈ జవాబేంటి? యేసుని అంగీకరిస్తే, యేసు ప్రభువా నేను పాపిని, నా హృదయంలోనికి రా, నా పాపాలు క్షమించు, నా జీవితాన్ని మార్చు అని చిన్న ప్రార్థన చేస్తే యేసు ప్రభు నీ ప్రార్థన ఆలకించి నీ హృదయంలోనికి ప్రవేశించి నిన్ను కడిగి శుద్ధీకరించి నిన్ను తన కుమార్తెగా చేసుకుంటాడు. నువ్వు దేవుని బిడ్డవు అవుతావు. ఆయనతో పాటు సదాకాలము ఆయన సన్నిధిలో వెళ్ళే భాగ్యంలోనికి నువ్వు తీసుకుని వస్తావు. యేసునందు విశ్వాసం ఉంచుము. అప్పుడు నువ్వు నీ ఇంటి వారిని రక్షణ పొందుదురు. ఇలాంటి తీర్మానం చేసుకున్న వారు ఎవరైనా ఉంటే మేము మీ కొరకు ప్రార్థన చేయడానికి వీలుగా మీ కుడి చేతిని తలకు పైగా కనబడేటట్టు ఎత్తి ఉంచండి. మిగతా వాళ్ళ కళ్ళ మూసుకోండి. త్వరలో ముగిస్తున్నాం కనుక ప్రార్థన అంటే కళ్ళ మూసుకోవాలా? మొబైల్ ఫోన్తో ఆడొద్దండి. అంత దూరం ఆడటానికి ఇక్కడికే వచ్చినారా? మీటింగ్లో మొబైల్ మీరు ఆడుతున్నారంటే మీకు ఎంత భక్తి లేదో చూడండి, ఎంత భయం లేదో చూడండి. కళ్ళు తెరిచి చూస్తున్నారంటే మీరు ఎలాగున్నారో చూడండి. పక్కన వాళ్ళతో అనవసరంగా మాట్లాడుతున్నా ఎలాగున్నారో చూడండి. ఇవన్నీ హాల్ మార్క్స్ ఆఫ్ ఇండిసిప్లిన్, హాల్ మార్క్స్ ఆఫ్ డెవిల్. కళ్ళు మూసుకొని దైవ సాన్నిధ్యాన్ని అనుభవిస్తూ రక్షణ లేని వారు వచ్చింటే ప్రభా యూత్ క్యాంపులో వాడిని దర్శించి ప్రభువాని ప్రార్థన చేస్తూ ప్రభువుకు అప్పగించుకోవటానికి బదులుగా ఇవన్నీ వ్యాపకాలు అవసరమా? ఎవరైనా ఎక్కడైనా ఉన్నారా? యేసు ప్రభువా నా హృదయంలోనికి రా. ఉదయం చేయెత్తినోళ్ళు కాదు, ఉదయం చేయెత్తి కార్డు తీసుకున్న వాళ్ళు కాదు. ఈ రాత్రి నేను యేసును స్వీకరించాలని కోరుతున్నాను.
దయచేసి నా కొరకు ప్రార్థన చేయండి అని కోరేవారే మీ కుడి చేతిని తలకు పైగా కనబడేటట్టు ఎత్తి ఉంచండి. ఎవరైనా ఎక్కడైనా ఉన్నారా? యేసు ప్రభువా, నేను పాపిని, నా హృదయంలోనికి రా, నా జీవితాన్ని మార్చు. ఎవరైనా ఎక్కడైనా ఉన్నారా? ఎవరైనా ఎక్కడైనా ఉన్నారా? ఎవరైనా ఎక్కడైనా ఉన్నారా? యేసుని అంగీకరించుకుందా? ఆన్లైన్లో జాయిన్ అయినా, ఇక్కడికి వచ్చినా ముఖం చిన్నబుచ్చుకొని పర్వాలేదులే అనుకొని అలాగే వెళ్ళిపోవద్దు. ఈ కోడికలు నీ కొరకే, ఈ ప్రయాస నీ కొరకే, ఏర్పాటు నీ కొరకే, ఈ కష్టము నీ కొరకే, ఈ చెమట నీ కొరకే, ఈ కన్నీరు నీ కొరకే, యేసు మరణము నీ కొరకే. అది నిరక్తకం చేయొద్దు. యేసు, నా హృదయంలోనికి రా, నా జీవితాన్ని మార్చు. ఎవరు లేరా? ఎవరైనా? సోదరి, దేవుడు మిమ్మల్ని కరుణించును గాక, మీ జీవితాన్ని మార్చును గాక, మీ చీకటి వెలుగవును గాక, మీ దుఃఖ దినములు సమాప్తమగును గాక, మీరు ఆశీర్వాదముగా ఉందురుగాక, మీరు శాశ్వత శుభాతిశయముగాను బహుతరములకు సంతోషకారణముగాను ఉందురుగాక. ఇంకెవరైనా? 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 యేసు ప్రభువా, సహోదరుడా, దేవుడు నిన్ను కరుణించును గాక, నీ పాపాలు క్షమించును గాక. సహోదరుడా, దేవుడు నిన్ను కరుణించును గాక, నీ పేరు జీవ గ్రంథంలో రాయను గాక, నీ చీకటి వెలుగవును గాక, నీ మార్గుల మీద వెలుగు ప్రకాశించును గాక. సహోదరి, దేవుడు మిమ్మల్ని కరుణించును గాక, మీ జీవితాన్ని మార్చును గాక, మిమ్మల్ని ఆశీర్వదించును గాక, మీరు శాశ్వత శోభాతిశయముగా ఉందరు గాక, బహుతరములకు సంతోష కారణముగా ఉందరు గాక. మీ పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయను గాక, మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించును గాక, మీ మార్గుల మీద వెలుగు ప్రకాశించును గాక, మీ మీద ఆయన సన్నిధి కాంతి ప్రకాశించును గాక. ఇంకెవరైనా? ఇంకెవరైనా? యేసు ప్రభువా, నేను పాపిని, నా పాపాలు క్షమించు, నా జీవితంలోనికి రాని కోరేవారు ఉంటే దయచేసి కనబడేటట్టుగా మీ కుడి చేతిని ఎత్తి చూపించండి. ఎవరైనా ఎక్కడైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా? ఇంకా ఎవరైనా? ఇంకా ఎవరైనా? ఇంకా ఎవరైనా? సహోదరి, దేవుడు మిమ్మల్ని కరుణించును గాక, మీ చేయి పట్టుకొనును గాక, మిమ్మల్ని ఆశీర్వదించును గాక, మిమ్మల్ని దీవించును గాక, మీ హృదయంలోనికి ఆయన వచ్చును గాక, పాపక్షమాపణ మీరు పొందుదురు గాక, దైవ సన్నిధిని మీరు అనుభవింతురు గాక, మీ తీర్మానం నిత్యమైనదిగా నిలుచును గాక, మీ తీర్మానం యేసు ప్రభు ఆమోదించి అంగీకరించును గాక. ఇంకెవరైనా? ఇంకా ఎవరైనా? ఇంకా ఎవరైనా? చివరిసారిగా అడుగుతున్నాం, ముగించినాయన్నా. పర్వాలేదులే అనుకోవద్దు, వాయిదా వేయద్దు, చూస్తాంలే అని అనుకోవద్దు. ఇంకొక తరుణం నీకు రాకపోవచ్చు. కొత్త సంవత్సరంలో కొత్త తీర్మానం చేటి కొరకాయి, కొత్త జీవితం ఆరంభించడం కొరకాయి యేసు ప్రభువా, నా హృదయంలోనికి రా. యేసు, 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 యేసు. సహోదరుడా, దేవుడు నిన్ను కరుణించును గాక, నీ చేయి పట్టుకొనును గాక, నిన్ను రక్షించును గాక, నీ దుఃఖ దినములు సమాప్తమగును గాక, నీ కన్నీరు తుడువబడును గాక, నీ తల మీద నిత్యానందం ఉండును గాక, కలలు కనిన వారి వలె ఉందురు గాక, దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవును గాక. మీ ఛేదించండి, మీ ఛేదించండి. ఇంకెవరైనా ఎక్కడైనా ఉన్నారా? యేసు ప్రభువా, నేను పాపిని, నా పాపాలు క్షమించని కోరేవారు ఎవరైనా ఉంటే మేము మీ కొరకు ప్రార్థన చేయడానికి వీలుగా మీ కుడి చేతిని తలకు పైగా కనబడేటట్టు ఎత్తి ఉంచండి. దేవుని అనుగ్రహ ఐశ్వర్యం మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించినదని ఎరగక ఆయన సహనాన్ని దీర్ఘశాంతాన్ని తృణీకరించడానికి ధైర్యం చేయొద్దు. యేసు ప్రభు యొక్క రక్తం అపరిశుద్ధమైనదని ఎంచి దాన్ని తన్ని మునికోలకి ఎదురుదాన్ని దూరంగా వెళ్ళటానికి ప్రయత్నం చేయొద్దు. ఇంకా ఎవరైనా? ఇంకా ఎవరైనా? పర్వాలేదులో చూస్తాం అనుకోవద్దు, ఇంకొక అవకాశం వస్తుందని అనుకోవద్దు. నీ కాలుతో పరలోక రాజ్యాన్ని తన్నుకోవద్దు, నీ చేతులతో పరలోక రాజ్యానికి దూరంగా వెళ్ళిపోవద్దు. ఇంకా ఎవరైనా? యేసు ప్రభువును రక్షకుడిగా అంగీకరించడానికి తీర్మానం చేసుకుని ప్రార్థన సహాయం కోరి మీలో కొంతమంది మీ చేయి చూపించిన వారిని బట్టి యేసు ప్రభు నామమున మిమ్మల్ని అభినందిస్తున్నాం. మీరు చేసిన తీర్మానాన్ని ఆయన ఆమోదించి అంగీకరించి ఆశీర్వదించి అభివృద్ధి పొందించునుగాక. సహోదరుడా, దేవుడు మీ తీర్మానం అంగీకరించును గాక, మీ చేయి పట్టుకున్నాను గాక, మిమ్మల్ని ఆశీర్వదించును గాక, మీరు కక్కులు పెట్టబడ పదరైన నురిపిడిమానుగా ఉందరు గాక, మీరు శాశ్వతమైన శోభాతిశయముగా ఉందరు గాక, మీరు బహుతరములకు సంతోష కారణముగా ఉందరు గాక, మీరు అనేకులకు ఆశీర్వాదముగా ఉందరు గాక, మీ పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో వ్రాయను గాక. మీకు ఇవ్వబడిన కార్డులో చివరి భాగంలో మీ పేరు, మీ పూర్తి అడ్రస్ రాయండి. మీ పూర్తి అడ్రస్ రాయడం మీకు ఇబ్బందిగా ఉంటే మీ పేరు మాత్రమే రాయండి. మీ పూర్తి అడ్రస్ రాయడానికి మీకు ఇబ్బంది లేదంటే మీ పూర్తి అడ్రస్, ఇంటి పేరు, ఈమెయిల్ ఐడి, మొబైల్ ఫోన్ అవి రాయండి. కింద బాగా హెచ్చించి బ్రదర్స్కి ఇవ్వండి, పై భాగాన్ని మీ దగ్గర ఉంచుకునండి.
మీరున్న స్థలానికి వెళ్ళిన తర్వాత కార్డు పైభాగంలో ఉన్న వాక్యాలు చదువుకోండి, క్రమంగా బైబిల్ చదవండి, క్రమంగా దేవుని ప్రజల సహవాసానికి, బైబిల్కు దగ్గరలో ఉండే సంఘానికి మీరు రండి. క్రమంగా ఇతరులకు యేసుప్రభుని గురించి సాక్ష్యం ఇవ్వండి. క్రమముగా యేసుప్రభుని ఆరాధించండి. దేవుడు మీరు చేసిన తీర్మానం అంగీకరించి నిత్యత్వం కొరకు సిద్ధపరచును గాక. ఇంకా ఎవరైతే రక్షణ పొందకుండా ఆన్లైన్లో జాయిన్ అయ్యి ఇక్కడికి వచ్చి ఉదయాన్నే కటింగ్ చేసుకుని పర్వాలేదులే చూస్తామనుకొని దేవుని ప్రేమను నిరాకరించి సిలువను త్రోసివేసి పరిశుద్ధమైన రక్తాన్ని అపరిశుద్ధమైనదిగా ఎంచి దేవుని అనుగ్రహాన్ని అలాగ కాలుదన్ని పరలోక రాజ్యాన్ని నిరాకరించి మీ హృదయాన్ని కఠినం చేసుకుని మీరు ఇలాగ వెళ్ళిపోవాలనుకుంటున్నారో మీ ప్రాణమునకు మీరే ఉత్తరవాదులను తెలియచేయటానికి విచారిస్తూ ఉన్నాము. ప్రార్థన.